మోహన్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. స్టార్ట్ చేయండి. మీరు మొదలు సార్. ఓకే. అంకము చేరి శైలతనయస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్టం తొండమున అవలిజంగబళింపబోయి ఆవంక కుచంబుగాన కహివల్లభహారముగాంచి వే మృణాళాంకుర శంకనంటెడి గజాస్యుని గౌతు నభిష్ట సిద్ధికి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడుపారడి బుచ్చనయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియిత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదం. సభకు ప్రేక్షక మహాశయులకు నమస్కారం. భారతదేశానికి ప్రాణం సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని నిలబెట్టే మహాత్ములు భారత చరిత్రలో లేని కాలం లేదు అని చెప్పిన వివేకానందుని మాటల్ని నిజం చేస్తున్న ఈ మహాత్ముని సాంగత్యం మనకి కలగడం మన పూర్వజన్మకృత సుకృత వైభవం అని చెప్పుకోవాలి. 2000 సంవత్సరంలో ఆట సభలు జరిగినప్పటి నుంచి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అట్లాంటా వాసులకు పరిచయం. మా హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా గత 30 సంవత్సరాలుగా భక్తులని అలరిస్తోంది. చిదంబరంలో లాగా ఓ విష్ణువాలయం శివాలయం ఒకే ప్రాంగణంలో ఉండడం విశేషం. ఇక్కడ లక్ష్మీ కోటి కుంకుమార్చన, అతిరుద్ర మహాయజ్ఞం, శతచండీ హోమం, వివిధ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మా దేవాలయంలోనూ నగరంలో వివిధ వేదికలపైన వారి ప్రవచనాలు వినే అదృష్టం మా అట్లాంటా వాసులకి కలిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మా అత్తిలి శ్రీరామ్ గారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి కృతజ్ఞతాభివందనములు. మరి ఈ సంవత్సరం ఇలా అంతర్జాలంలో మహాత్ముల చరిత్రలు వినే సదవకాశం కల్పించిన ఈ దేశం కార్యకర్తలకు, ఋషిపీఠం నిర్వాహకులకు కృతజ్ఞతలు. ఓ 50 ఏళ్ల కింద దివాకర్ల వెంకటావధాని గారు మా కాలేజీకి వచ్చారు. అప్పుడు ఆయన ఇలా చెప్పారండి, మన ఋషులు మనకి విజ్ఞాన రత్న భాండాగారాలు వదిలి వెళ్ళారు, చదివి తరించండి అని. ఇప్పుడు ఆ గ్రంథాలన్నీ వెలికి తీసి మిగిలిన వాటితో సమన్వయం చేసి మనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న గురువు గారికి మనం సదా రుణపడి ఉంటాం. సమన్వయ చక్రవర్తి, వ్యాఖ్యాన వాచస్పతి, ఆర్ష విద్యా కేసరి, వాగ్దేవి వరపుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి పాదాభివందనములు. ఈనాటి వేదిక అట్లాంటా నగరం నుండి సాదర స్వాగతం. నిన్న భగవాన్ రమణ మహర్షి గారి జీవిత చరిత్ర అద్భుతంగా వివరించారు. మరి ఈరోజు ప్రవచనం మొదలు పెట్టమని గురువు గారికి ప్రార్థన. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ
వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కరుణాపూర్ణ సుధాబ్ధే కబళిత ఘన విశ్వరూప కిరణావళ్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ. ఓం నమో భగవతే రమణాయ. సహృదయులందరికీ నమస్కరిస్తూ అట్లాంటా హిందూ టెంపుల్ వారి సమర్పణలో శ్రీ అత్రి శ్రీరామ్ గారు మొదలైనటువంటి వారు సహృదయులు బృందంగా ఏర్పడి సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు మోహన్ గారి చక్కని స్వాగత వచనాలతో ప్రారంభమైంది. వారికి ప్రత్యేకమైన అభినందనలు. నిన్న మనం రమణ మహర్షి యొక్క జీవిత వైభవం, ఆ జీవితాల్లోంచే ఆయన యొక్క జ్ఞాన ప్రసార వైభవం, ఈ రెండు మనం చెప్పుకున్నాం. రమణులు వారు మాట వ్రాత ఈ రెండింటి గురించి వారు చెప్పుకోబోతున్నాం. మహాత్ముని యొక్క జీవితంలో ప్రతి క్షణం ఒక సందేశం అందిస్తూనే ఉంటుంది. ప్రతి కదలికలోంచి ఒకానొక ఉపదేశం లభిస్తుంది. రమణుల వారి జీవితంలో సంఘటనలు, స్మృతులు అనేక మంది పెద్దలు ఒక చోటకి సమకూర్చారు. వాటిల్లోంచి అవి గమనించుకుంటే చాలు, అవి మనకు సరైన ప్రేరణని, అదేవిధంగా మార్గనిర్దేశకత్వాన్ని కూడా అందిస్తూ ఉంటాయి. రమణుల యొక్క భక్తులు, ఆయన యొక్క జ్ఞానానికి ముగ్ధులు వచ్చినటువంటి వారు యుక్తాయుక్త విచక్షణ, తార్కిక బుద్ధి, తాత్విక చింతన, మేధస్సు కలిగిన అనేక మంది పెద్దలు ఉన్నారు. అందులో కొందరు గురించి మనం నేను చెప్పుకున్నాం. విదేశీ మేధావులు కూడా, పైగా ప్రశ్నించి తర్కించి యుక్తికి సంతోషం కలిగితే గాని అంగీకరించినటువంటి పాల్ బ్రంటన్ లాంటి మేధావులు కూడా వచ్చి వీరి యొక్క జ్ఞానానికి ముగ్ధులై సనాతన ధర్మం ఇస్తున్నటువంటి ఆ తత్వచింతనకి ప్రణమిల్లారు. అదేవిధంగా మన దేశ మేధావులు, మహాపండితుల్లో కావ్యకంఠ గణపతి ముని గారి గురించి చెప్పుకున్నాం. వారే వెంకటరామన్ గారిని రమణ మహర్షి పేరుతో అందరికీ లోకానికి పరిచయం చేశారు, ఖ్యాతి చెందించారు అని. ఈ ఖ్యాతి మన తారానికి ఆయనకు అవసరం లేదు, ఇది ఒకటి గమనించవలసిన అంశం. అంతేకాదు మహాపండితుడు కావ్యకంఠ గణపతి ముని, అలాంటి కవి చాలా అరుదు. రమణుల వారి యొక్క అనుగ్రహం చేత ఆయన 1000 శ్లోకాలతో ఉమాసహస్రమణకు అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. ఇవి కాక ఇంద్రాణి సప్తసతి మొదలైనటువంటి గ్రంథాలు, విశేషమైనటువంటి రచనలు చేసినటువంటి వారు. అలాంటి మహాపండితుడు రమణుల వారి చేత నాయన అని పిలిపించుకున్నారు. అందుకే నాయన గారు అంటే కావ్యకంఠ గణపతి ముని గారే. అదేవిధంగా నిన్న మనం చెప్పుకున్నాం, సర్వేపల్లి వారు తర్వాతి నామం ప్రణవానంద అనే పేరుతో రమణుల వారి రచన తెలుగులో అందించినటువంటి పెద్దవారు. వారిని మనం ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వారి ద్వారా మనకి తెలుగులో చాలా రచనలు రమణుల వారివి లభించాయి. అంతేకాదు నేనవడును మొదలైనటువంటి పుస్తకాలను కూడా చక్కగా రచించారు. వారి పూర్వనామం సర్వేపల్లి నరసింహం గారు. ఇక విశేషించి కృష్ణభిక్షు అనేటువంటి ఒక ఆయన అసలు పేరు ఓరుగంటి వెంకట కృష్ణయ్య. ఆయన స్వామివారి వద్దకు వెళ్ళి ఆయన ఆదేశంతో, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో ప్రభావితులై తన యొక్క దృక్కోణాన్ని, తత్వచింతని పరిపూర్ణం చేసుకున్నారు. ఆయన రమణలీల అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఇది కాకుండా రామయోగి అని ఒక ఆయన అసలు పేరు మాత్రం, ఆయన రెడ్డి జాతికి చెందినటువంటి వారు. విశేషించి రామభక్తులు. ఆయనకు బ్రహ్మానంద తీర్థస్వామి వారి ద్వారా దీక్ష లభించింది. ఆయన అసలు పేరు ఏమిటి అంటే ఆయన రామభక్తులు కనుక రామయోగ్యానే ప్రసిద్ధి చెంది ఉన్నారు. అటువంటి ఆ మహానుభావులు రామనామం రోజుకి 5000 జపం చేయాలని గురువు ఆజ్ఞట, బ్రహ్మానంద తీర్థస్వామి వారి ఆజ్ఞ. ఆ విధంగా తారక మంత్ర జపం చేస్తూ ఉండేవారు. కొన్నాళ్ళకి ఆయనకి రామదర్శనం ఆ ధ్యాన స్థితిలో కనబడేది. నాసాగ్రంపై దృష్టి నిలిపినప్పుడు కొన్నాళ్ళకి రామదర్శనం ఆగిపోయి అన్ని చోట్ల ఒక మహా జ్యోతిష్ సముద్రం లాంటి ఒక దివ్యమైనటువంటి దర్శనం, దానితో ఆనందపరుచులైపోయాడు. ఆయనకు రామిరెడ్డి అని కూడా పేరున్నది. అటువంటి ఆ మహానుభావుడు ఎందుకు ఇలా కనబడుతోంది అనే ప్రశ్న అనేక మంది పండితులను అడిగినా సమాధానం దొరకలేదుట. రమణ మహర్షి మాత్రం చక్కటి సమాధానం చెప్పారు. నీకు లభించిన సమాధి దశలో దృగ్దృశ్యాలు ఏకమైపోయాయి, అందుకే ఒకే ఒక్క పరతత్వం నీకు దర్శనమిస్తున్నది అని చెప్పారు. అంటే రామభక్తితో ఎటువంటి పరిపూర్ణతను పొందవచ్చు అనేది ఆ రామయోగి తెలుసుకున్నారు. రమణుల వారి సాధనకు ఒక పూర్ణతనిచ్చారు. అదేవిధంగా సంస్కృతంలో, తమిళంలో మహాపండితులైన విశ్వనాథ స్వామి వారు, ఇక నటనానంద స్వామి వారు మొదలైన భక్తులు అందరూ ఉన్నారు.
విశేషించి తెలుగువారు చెప్పుకోవలసిన గొప్ప వ్యక్తి సూరి నాగమ్మ గారు. ఆవిడ అతి చిన్న వయసులోనే 1941 సంవత్సరంలో రమణుల సన్నిధికి వచ్చి అక్కడి నుంచి 1950 వరకు అంటే రమణుల నిర్యాణాంతం వరకు స్వామి సన్నిధిలో ఉంటూ స్వామివారితో మాట్లాడినవి, స్వామివారి చెప్పినవి అనేక రకాల విశేషాలని రమణాశ్రమ లేఖలు అని పెద్ద గ్రంథంగా రచించారు. ప్రతిదీ ఏ రోజు రాస్తున్నారో తేదీ కూడా ఉండేది. ఇది చాలా అద్భుతమైన పుస్తకం. పైగా ఆవిడ రచనా శైలి చాలా గొప్పది. రమణుల దివ్యత్వాన్ని బహిర్గతపరిచే పుస్తకాల్లో ఇది ఒకటి అని చాలా మంది పెద్దలు తీర్మానం చేశారు. ఆ పుస్తక పఠనం ఎందరినో రమణ భక్తులుగా మార్చింది. ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం అది. అంతేకాదు అది చదువుతుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి. రమణుల వారి భక్తి గురించి, జపం గురించి, ధ్యానం గురించి చెప్పిన ఎన్నో విషయాలు అందులో సంఘటనలతో సహా చెప్పబడుతున్నాయి. ఆ తల్లి రమణుల వారు నిర్యాణ సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఆ తర్వాత కూడా రమణుల నిర్యాణం జరిగిన తర్వాత 30 సంవత్సరాల పాటు కూడా ఆవిడ అక్కడే ఉన్నారు. ఆ తర్వాత సిద్ధి పొందారు. అటువంటి ఆ సూరి నాగమ్మ గారి రచనలు రమణ కరుణా విలాసం అనే గ్రంథం కూడా ఉన్నది. అదేవిధంగా రమణుల వారి దగ్గర మసలైన భక్తుల్లో అనేక మతాల వారు కూడా ఉన్నారు. మస్తాన్ అనేటువంటి ఒక ముస్లిము ఎల్లవేళ ఆయన సేవ చేసుకునేవారు. ఆయన నడుస్తుంటే ఆయనతో పాటు గిరి ప్రదక్షిణ కూడా చేసేవారు. అంతేకాదు ఆయన మహమ్మదీయుడు గనక ఆయనతో మాట్లాడుతూ ఖురాన్లో ఉన్న సూక్తులు వాటి అంతరార్థాలు చెప్పేవారట రమణ మహర్షి. ఒకప్పుడు మస్తాను తన ఇంట్లో వాళ్ళని చూడడానికి వెళ్తానని తన ఊరికి వెళ్ళాడు. అక్కడ జబ్బుపడి వారం రోజులు మంచం మీద ఉన్నాడు. కానీ చివరి రోజున ఎవరో ఎదురుగా నిలబడి పిలుస్తున్నట్టు హఠాత్తుగా మంచం మీద లేచి, అమ్మా అపీత కుచాంబ, నువ్వే వచ్చావమ్మా నా కోసం అంటూ అని లేచి కన్నీళ్లతో పిలుస్తూ కింద పడిపోయాడు. అంటే అరుణాచలేశ్వరుని యొక్క శక్తి అయినటువంటి అపీత కుచాంబ ఆయనకు దర్శనమిచ్చింది. దీన్ని బట్టి జ్ఞానము, భక్తి ఏ మతం వాడైనా పొందవచ్చు అని మనకు తెలుస్తున్నది. ఆ తర్వాత అతడు అపీత కుచాంబ దర్శనం పొంది మరణించిన తర్వాత ఆయనకు ఆ ఊళ్ళోనే సమాధి ఏర్పాటు చేశారు. ఇది ఒక విశేషమైన అంశం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రమణుల వారు అన్ని మతాల్ని గౌరవించారు. అన్ని మతాల వారు ఆయన శిష్యులుగా ఉన్నారు. ప్రతివారు వారి మతంలో ఉంటూనే హిందూ ధర్మం ఇచ్చే తత్వచింతను కూడా తెలుసుకోగలిగారు. దీన్ని బట్టి మనం గ్రహించవలసిన అంశం ఏంటంటే ప్రతి మతం కూడా వారి మతాన్ని వారు పాటిస్తూ ఇతర మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాల నుంచి తమ మతంలోకి మార్చే ప్రయత్నం చేయకుండా ఇతర మతాల వారిని హింసించకుండా ఉంటే అన్ని మతాలు క్షేమంకరాలే అని మనకు తెలుస్తున్నది. ఇటువంటి విశాలమైన దృక్పథం సనాతన ధర్మ తాత్విక చింతనలో ఉంది కనుకనే రమణుల వంటి విజ్ఞానులు అనేక మందిని ఆకర్షించగలిగారు. అదేవిధంగా అవధూతులు జ్ఞానుల గురించి చెప్తూ భాగవత ఒక మాట అన్నది, సర్వభూత సుహృదం మునిమానతోస్మి, సర్వభూత హృదయం మునిమానతోస్మి. పాఠాంతరాల్లో రెండు మనకు లభిస్తున్నాయి. సుఖయోగిందుల గురించి చెప్తూ చేసినటువంటి స్తోత్రం ఇది. సర్వభూత హృదయం అంటే ఒక యోగి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే సర్వభూతముల హృదయం తన హృదయంగా ఉంటాడు. అందుకే ఆయన ప్రతి జంతువుని, క్రిమిని, కీటకాన్ని, మనుష్యుణ్ణి అందరినీ కూడా స్పర్శించగలడు. ఆయన పట్ల ప్రకృతి అంతా స్పందిస్తుంది. ఎందుకంటే సర్వభూతముల హృదయమైనటువంటి ఆత్మ ఏదో అదే తాను అనే చింతనలో ఉంటాడు. హృదయం అంటే ఇక్కడ హార్ట్ అనేటువంటి అవయవం కాదు, హృదయం అంటే ఆత్మ అని అర్థం ఇక్కడ. దీని సర్వభూత హృదయం మునిమానతోస్మని ఒకటి, సర్వభూత సుహృదం మునిమానతోస్మని కొందరు అంటూ ఉంటారు. కానీ హృదయం అనేది అసలైన పాఠం. సర్వభూత సుహృదం అంటే సర్వభూతములకు సుహృత్ అయినటువంటి వాడు అని. అందుకే యోగికి శత్రువు ఎవరూ లేరు. సర్వభూతముల పట్ల సుహృద్భావం ఉంటుంది. ఎందుకంటే మదాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. యోగి యొక్క ఆత్మ అందరికీ ఏది ఆత్మయో అదే తన ఆత్మగా ఉంటాడు అక్కడ. అంటే ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఉంటాడు. ఆ పరమాత్మ సర్వభూతముల యందు అంతర్యామి కనుక అటువంటి మహానుభావుల పట్ల సర్వభూతములు ఎలా ఉంటాయనేది రమణుల జీవితం పరిశీలిస్తే తెలుస్తుంది. రమణుల జీవితంలో ఆయనతో పాటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నటువంటి కుక్కలు, కోతులు, ఆవులు, నెమళ్ళు, పాములు, తేళ్లు ఇవి ప్రత్యేకమైన ఘట్టాలుగా గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి. ఆయన అన్నిటి పట్ల కూడా అటువంటి ప్రేమను కనబరుస్తూ ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చిన వాటిలో కోతులు, ఆ కోతులకు పళ్ళు తినిపిస్తూ ఉంటారు ఆయన. అంతేకాదు ఎవరైనా పళ్ళు తీసుకొస్తుంటే ఆ కోతులు కానీ లాక్కుపోతే వాటి వాటా అవి తీసుకున్నాయి, ఎందుకు వాటిని ఇబ్బంది పెడతారు అనేవారట. అంతేకాదు అవి తిరగాల్సిన చోట్ల మనమున్నాం, అందుకే వాటికి దక్కాల్సినవి అవి దక్కాలి అని చెప్పారు. అదేవిధంగా ఒకప్పుడు ఆశ్రమంలో ఒక ఆవు దూడ ఉండేవి. కొన్నాళ్ళకి ఆ ఆవు దూడని సాకలేక అక్కడ ఉన్నటువంటి తోటమాలి ఆ ఊర్లో పశుపతి అనే పశువుల కాపరికి అప్పగించాడు. అక్కడ కొన్నాళ్ళకి ఆవు మరణించింది. ఆ దూడ లక్ష్మి అని పేరు పెట్టారు దానికి. ఆ లక్ష్మి కొద్ది రోజులకి ఇక్కడికి రావడం మొదలుపెట్టింది తరచుగా. ఎలాగంటే ప్రాతకాలం బయలుదేరేది, సాయంకాలం వరకు రమణాశ్రమంలోనే ఉండేది. తిరిగి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయేది పశుపతి దగ్గరికి.
ఆ వెళ్ళేటప్పుడు ఎక్కువగా భగవాన్ చుట్టూ తిరిగేది, ఆయన కూర్చునే చోటే వచ్చి పడుకునేదిట. ఆ విధంగా ఆశ్రమంతో అలా సంబంధం పెట్టుకున్నాక కొన్నాళ్ళకి ఆ లక్ష్మికి 3 కోడిదూడలు పుట్టాయి. ఆ తర్వాత పశువు తీసుకువచ్చి తన ఆశ్రమానికి మళ్ళీ అప్పగించాడు, రమణ మహర్షి ఆశ్రమానికి. అప్పటి నుంచి లక్ష్మి అక్కడే ఉన్నది. ఈ లక్ష్మి పట్ల అందరికీ చాలా ప్రీతిభావం. ఈ లక్ష్మి వచ్చిన తర్వాత అక్కడ పాడి పెరిగింది, అంటే ఆవులు పెరిగాయి. దానితో పెద్ద గోశాల కూడా ఏర్పాటైంది. అందుకే లక్ష్మిని గోవుల రాణి అని పిలిచేవారు అక్కడ. ఆ లక్ష్మికి ప్రత్యేక పూజ. ఈ లక్ష్మి పట్ల చాలా ప్రీతి చూపించేవారు రమణుల వారు. అటువంటి ఆ లక్ష్మి శరీరం త్యజించిన తర్వాత ఆమెకు కూడా సమాధి కట్టించారు. అదేవిధంగా ఇక్కడ విశేషించి పులులు, చిరుత పులులు ఆ రోజుల్లో అరుణాచలంలో ఉండేవి. ఒకప్పుడు కొండపైన పచ్చయ్యమ్మన్ అనే కోవిలి దగ్గర రమణుల వారు కూర్చున్నారు. ఆయనతో పాటు రంగస్వామయ్యం గారు ఒక ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ కోవిలికి ఎదురుగా ఉన్నటువంటి కోనేటి దగ్గరికి ఒక పులి నీళ్లు తాగడానికి వచ్చింది. రమణుల వారు కదలలేదు, అలా చూస్తూ ఉన్నారు. కానీ రంగస్వామయ్యం గారు భయపడి గుళ్ళోకి దూరిపోయారు. అక్కడి నుంచి చూస్తున్నారు. ఆ పులి అక్కడికి వచ్చి నీళ్లు తాగి రమణుల వారిని చూసి ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన లోపల నుంచి వచ్చి అన్నారు, ఏమంటే మీకు భయం వేయలేదా అని. ఆయన చూస్తూ నవ్వుకున్నారు. అక్కడ ఆ పులి కూడా ఎంత ఆదరంగా స్వామివారి దగ్గరికి వచ్చి ఒక నమస్కార భంగిమలో ఉండి వెళ్ళిపోయింది. ఇలా అనేక సందర్భాలు కనబడుతున్నాయి. ఒకప్పుడు ఒక హంగేరీ దేశస్థురాలు రమణుల వారు ప్రదక్షిణ చేస్తుంటే ఆయనతో పాటు వస్తుంది. ఒక చోట రమణుల వారు కొండ మీదకి మొదలుపెట్టారు అరుణాచలం పైకి. ఆ వెళుతూ ఉంటే ఒక పెద్ద పులి ఎదురొస్తుంది. వెంటనే హంగేరీ ఆవిడ భయపడిపోయింది, నోట మాట రావట్లేదు. అప్పుడు ఆయన ఆవిడ చెయ్యి పట్టుకుని భయపడకన్నట్టుగా నిలబడి ఉన్నారు. అప్పుడు ఆ పులి వచ్చి భగవానికి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా కాళ్ళ మీద కూర్చుని అక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నారు ఆయన. అదేవిధంగా విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అక్కడ దగ్గరున్న ఊటలో నీరు తాగడానికి ఒక చిరుత పులి అక్కడికి వచ్చింది. దాన్ని వదిలిద్దామని చాలా మంది ప్రయత్నించారు, కానీ వారిని ఆపారు ఆయన. కొంతసేపటికి అది అక్కడి నుంచి వెళ్ళిపోయినది. పైగా ఈ గిరిలో ఎందరో సిద్ధ పురుషులు ఉంటారయ్యా, వారు ఏ ఏ రూపాలతో వస్తారో మనకు తెలియదు. అందుకే మహాక్షేత్రాల్లో, పర్వతాల్లో, అరణ్యాల్లో దేన్ని కూడా మనం సామాన్యంగా చూడరాదు అని కూడా చెప్పారు. ఇలాగా పులులు రావడం, స్వామివారి వద్ద ప్రశాంతంగా ఉండడం, వెళ్ళిపోవడం అనే ఘట్టాలు కూడా చాలా జరిగాయి. ఇవి చూస్తుంటే సర్వభూత హృదయం అనే మాట తెలుస్తుంది. అంతేకాదు రకరకాల కుక్కలు రమణుల వారి చుట్టూ తిరిగేవి. దత్తాత్రేయ స్వామి వృత్తాంతం గుర్తొస్తుంది. ఒక తెల్లవారుజామున రమణుల వారు దుప్పటి కప్పుకుని పడుకున్నట్ట, చలికాలం. ఆ పొద్దున లేపడానికి వచ్చి ఆ పరిచారకుడు దుప్పటి తీయగానే దుప్పట్లోంచి కొన్ని కుక్క పిల్లలు బయటకు వచ్చాయి. అంటే చలి తట్టుకోలేక వెళ్ళి రమణుల వారు దుప్పట్లో దూరి వాటితో పాటు పడుకున్నాయి. దీన్ని బట్టి ఆయనకి అన్నిటి పట్ల ఉన్నటువంటి ఆ ప్రీతిని మనం చూడాలి. ఆ ప్రీతి అంటే సామాన్యులకు ఉండే రాగం వంటిది కాదు, అది మహాత్ములకు ఉండే ఆ కరుణ, ఆ ప్రేమ, జీవకారుణ్యం అంటామే, అది తెలుసుకోవాల్సింది. అంతేకాదు కొన్ని ప్రత్యేకమైన జంతువులకి సమాధులు కూడా పెట్టారు ఆయన. దీన్ని బట్టి ఆయన యొక్క దృష్టి విశేషం మనకు తెలుస్తున్నది. మహాత్ములు సర్వభూతముల యొక్క హృదయాన్ని కూడా స్పర్శించగలరు అని దీన్ని బట్టి వివరిస్తున్న అంశం. ఇలాగే చైతన్య మహాప్రభు కూడా పరవశించి కృష్ణగానం చేస్తూ ఉంటే, ఆయన అరణ్యంలో వెళుతూ ఉంటే జంతువులు కూడా ఆయన వెంట వెళుతూ ఆ భగవత్స్మరణ చేస్తూ వెళ్ళాయని వర్ణన మనకు కనబడుతుంది. అంటే సర్వభూతాంతరాత్మ అయినటువంటి పరమాత్మతో తాదాత్మ్యం చెంది అదే తామనే సిద్ధావస్థకు వెళ్ళిన వాళ్ళ యొక్క స్థితి ఇలా ఉంటుంది అని. అయితే రమణుల వారి మహిమల గురించి కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. అయితే ఈ మహిమలు, మిరాకిల్స్ చాలామంది ఒక్కొక్క కోణంలో చూడవచ్చు. కానీ ఆయన మహాత్ముడు, ఒక జ్ఞాని. నిన్న మనం ముగింపులో మాట చెప్పుకున్నాం, దేశకాల అవధులు లేనటువంటిది, సర్వభూతముల హృదయంలో ఉన్న ఆత్మయే తాము అనే స్థితిలో ఉన్నటువంటి వారు ఏ దేశమైన ఏ కాలమైన ఎవరినైనా స్పృశించగలరు అనేటువంటి ఒక అంశాన్ని, అలాంటి ఘట్టం ఒకటి జరిగింది. రామకృష్ణ పరమహంస భక్తుల్లో ఒకరు హిమాలయాల్లో కుటీరంలో సాధన చేసుకుంటూ ఉండేవారు. ఆయన పేరు శంకరానంద. ఆయన ఒకసారి పరమహంస గారిని స్మరించుకుని, అప్పటికి పరమహంస నిర్యాణం అయిపోయాయి. పరమహంస, నీలాంటి మహాత్ముల్ని మళ్ళీ నేను దర్శించగలనా, అలాంటి దర్శించే భాగ్యాన్ని కలగజేయు అని ప్రార్థించుకున్నట్ట. చిత్రంగా ఆయన కుటీరంలోకి రమణుల వారు వచ్చారు. అసలు రమణుల వారు అంటే ఏమిటో ఆయనకు తెలియదు. రమణుల వారు వచ్చి కొద్ది నిమిషాలు మాట్లాడి ఆయన వారితో సంభాషించి ఈయనే రామకృష్ణ పరమహంస అనిపించేటంత ఆనందాన్ని కలిగించారు. ఆ తర్వాత ఆయనకి నెమ్మదిగా రమణాశ్రమం, రమణుల గురించి తెలిసిన తర్వాత ఇది రమణానుగ్రహానికి నిదర్శనమైన ఆశ్రమం వారికి ఒక ఉత్తరం రాసేట. తర్వాత కొన్నాళ్ళకి రమణులు దర్శనం చేసుకున్నారు ఆయన. దీన్ని బట్టి తానంటే తెలియని వారి వద్దకు కూడా తాను వెళ్ళి ఆ విధంగా పలకరించడంలో మహాత్ములు ఏ ఉపాధుల్లో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ఆత్మ ఒకటే అని తెలుస్తూ అటు రామకృష్ణ పరమహంస, ఇటు రమణ మహర్షి ఇత్యాదుల విశేషాలు మనకి తెలుస్తుంటాయి. అదేవిధంగా సమత్వము, దయ, ఈ రెండు మహాత్ముల వద్ద ఉంటాయి. ఈ సమత్వం అనేది ఎలా ఉన్నదో పరిశీలించాలి. రమణాశ్రమం రమణుల కాలంలోనే చాలా వైభవంగా కూడా ఉండేది.
అనేక మంది భోజనాలకు వచ్చేవారు. ఒకప్పుడు రమణుల జయంతి జరుగుతున్నది, అంటే ఆయన యొక్క పుట్టినరోజు. ఆ రోజున అనేక మంది భక్తులు వస్తున్నారు. అప్పటికే గొప్ప అన్నశాల ఉన్నది, అందరూ అక్కడ భోజనం చేయడానికి ఏర్పాటు జరిగి ఉన్నది. ఆ భోజన సమయంలో అనేక మంది జనం, అందులో విఐపీలు అంటారు కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ హాల్లో భోజనానికి సిద్ధంగా కూర్చుని ఉన్నారు. ఇటువైపు సాధువులు, భిక్షకులు వీళ్ళు కూడా భోజనానికి వచ్చారు. కానీ వాళ్ళందరినీ మీరు ఇప్పటి నుంచి కాదు, పెద్దవాళ్ళ భోజనాలు అయ్యాకే మీకు భోజనాలు, అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి, 1 గంటకి మీకు భోజనాలు పెడతాం, ఇప్పుడు వీళ్ళకి భోజనాలు. పైగా పెద్దవాళ్ళందరూ ఎలా కూర్చున్నారంటే రమణ మహర్షి కూడా వాళ్ళతో పాటు కూర్చుని భోజనం చేయాలి, ఆయనతో పాటు భోజనం చేసే భాగ్యం మనకు లభించింది అనుకుంటున్నారు. ఇప్పుడు లంచ్ డిన్నర్ విత్ పాపులర్ పర్సన్స్ అంటూ ఉంటారు కదా, అదేవిధంగా రమణుల వారితో భోజనం చేయడం అనేటువంటి ప్రివిలేజ్, దాన్ని కోరుకుంటే పెద్దవాళ్ళందరూ హాల్లో కూర్చున్నట్ట. భోజన సమయం అయింది. ఇటు సాధువులు, భిక్షకులు 1 గంట ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ రమణుల వారు రాలేదు. రమణుల వారు ఇంకా రాలేదేమిటా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిచారకులు, నిర్వాహకులు రమణుల వారి కోసం బయటకు వచ్చినప్పటికల్లా ఆయన ఉండే గదిలో ఆయన లేరు. ఎక్కడున్నారని చూస్తే ఆ చెట్టు కింద ఉన్న భిక్షుకులతో పాటు కూర్చున్నట్టు. కూర్చుని మీరు 1 గంటకు పెడతానన్నారు కదా భిక్షుకులకి, సాధువులకి, అందుకే ఈ సాధువు, ఈ భిక్షుకుడు కూడా ఇక్కడే ఎదురు చూస్తున్నాడు అని చెప్పారు. అంటే అందరినీ ఒకలా చూడాలి అనేటువంటి భావానికి ఇప్పుడు ఉన్నది. అదేవిధంగా ఒకసారి ఆ వంటావిడ వడ్డిస్తూ ఉన్నప్పుడు, రమణుల వారితో పాటు మిగిలిన వారికి వడ్డిస్తున్నప్పుడు రమణుల వారికి పూరీలు వేసినది. వెంటనే నీకు ఎన్ని మార్లు చెప్పాను అందరికీ ఒకేలా వడ్డించమని అన్నట్ట. వెంటనే ఒక అర్థమే క్షమించమని వేడుకుంది. అంటే రమణుల వారికి వేసినటువంటి పూరీలు నేతిలో వేయించి వేసింది, మిగిలిన వాళ్ళకి నూనెలో వేయించిందిట. అందరికీ సమంగా ఉండాలి అని చెప్పారు. దీన్ని బట్టి తనకంటూ ప్రత్యేకత లేవి ఆయన కోరుకునేవారు కారు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే పెద్ద స్వామినని, యోగినని, మహిమాన్వితుణ్ణని భావాలు కానీ, కోపగించుకోవడాలు కానీ ఏమీ లేవు. ఆయన నిరాడంబరంగా ఉండేవారు. మహాత్ములు ఏ విధంగా ఉంటారని దీన్ని బట్టి తెలుసుకోవాల్సినటువంటి గొప్ప అంశం. ఒకప్పుడు ఆయన తన కాళ్ళు తానే నొక్కుంటున్నట్ట. ఏమిటండి మీ కాళ్ళు మీరు నొక్కుతున్నారు, మేము నొక్కుతామంటే చాలామంది పుణ్యం వస్తుందని కాళ్ళకి దండం పెడుతూ ఉంటారు, నొక్కుతూ ఉంటారు. అదేదో వస్తుందేమో నేను కూడా పొందుదామని ఆ పని చేస్తున్నాను. అంటే తన శరీరంతో తనకు తాదాత్మ్యం లేనటువంటి మహాత్ములు ఆ విధంగా ఉంటారని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఇప్పుడు రమణుల వారి యొక్క ఉపదేశాలు, ఆయన సంభాషణలు, వీటిలోంచి కొన్ని విషయాలు మనం ఎంపిక చేసుకొని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా రమణుల వారు అనేక మంది పెద్దలు వేసినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఉన్నటువంటి వాటిలో సాధనకి సంబంధించిన అనేక విషయాలు తెలుస్తాయి. వాటిలో కొన్నిటిని మాత్రం ఎంపిక చేసుకుంటున్నాం. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఉండడం అంటే అది భక్తికి, సత్కర్మకి విరుద్ధమని కొందరు మాట్లాడుతుంటారు. 4 ఉపనిషత్తులు, 4 వేదాంత వాక్యాలు చదివిన వెంటనే పూజలన్నా, జపాలన్నా, అదేవిధంగా భక్తి అన్నా తక్కువ దృష్టి ఉంటుంది. కానీ రమణులు లాంటి సిద్ధ పురుషులు ఆ విషయంలో ఏమంటారు అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినది. అదేవిధంగా ప్రారబ్ధం మొదలైనటువంటి మాటలు కొందరు వింటూ ఉంటారు, ఈ ప్రారబ్ధాన్ని జయించలేము అని. అలాంటి వాటి గురించి కూడా రమణులు వారు చెప్పిన మాటలు సాధకులకు పనికొస్తాయని కొన్ని ముఖ్యమైన మనం ఎంపిక చేసుకుని చెప్తూ ఉన్నాం. ఇవి ఆయన మాటలు, తర్వాత ఆయన రచనలు, ఇవి ఇవాల్టి ప్రణాళిక. అందుకు ఆయన వచనాల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇదిలో ప్రతి వాక్యం కూడా సూటిగా ఉంటుంది, శ్రద్ధగా వినాలి ప్రతి వారు కూడా. ఎందుకంటే కొందరు జపం చేస్తూ ఉంటారు, రూపాన్ని ధ్యానించమండి, ఎందుకంటే ఈ రూపాలు భగవంతుడికి లేవు కదా అని అంటుంటారు. అప్పటికి వెళ్ళేది సిద్ధ పురుషులైనట్టు. భగవంతుడు దివ్య రూపాన్ని ధరించి అనేక మందిని అనుగ్రహించినప్పుడు అవి ధ్యానించడానికి మనం వెనకాడటం ఎందుకు? అలాగే విగ్రహారాధన అంటే చాలా చిన్నదేమో, తాము చాలా పెద్దవాళ్ళని భావిస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ చీవాట్లు పెట్టారు రమణ మహర్షి. ఇవి కొన్ని సంఘటనలు మనకు తెలుస్తుంటాయి. ఇవి దివ్యవాణి, ఆయన నుంచి వచ్చిన దివ్యవాణి. ప్రారబ్ధాన్ని జయించడానికి మార్గాలు ఉన్నాయి. అవి ప్రధానంగా 2 మార్గాలు. ఒకటి, ఈ ప్రారబ్ధాన్ని అనుభవించేదెవరు అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు నేను అనే మాట వస్తుంది. ఆ నేను అనేది అహంకారం వస్తుంది. ఆ నేను అనేది ఎక్కడ పుడుతుందో ఆలోచన చెయ్యు. ఈ అహంకారం ఎక్కడి నుంచి పుడుతుందో చూడాలి. అప్పుడు ఈ అహంకారం పడిపోతుంది. అంటే నేననేది ఎక్కడి నుంచి వచ్చిందని మొదలు పెడితే అది ఆత్మతత్వం వైపు వెళ్ళి అహంకారం అంతరించిపోతుంది. అప్పుడు ఆత్మస్వరూపంగా అనుభవం అవుతుంది. అప్పుడు ప్రారబ్ధం అనుభవించేది ఈ దేహంతో, మనస్సుతో తాదాత్మ్యం చెందిన అహంకారమే కానీ ఆత్మకి ఏది అంటదని, ఆత్మ యొక్క స్వరూపమే నాది అని తెలిసిన వాడికి ఆ ప్రారబ్ధ బాధ ఉండదు. ఇది ఒక మార్గం. 2వ మార్గం ఏంటంటే అహంకారం చంపడానికి మరొక గొప్ప మార్గం శరణాగతి. శరణాగతి అనేటువంటి విషయంపై రమణుల వారు చెప్పినవన్నీ ఒక దగ్గర సమకూర్చితే గొప్ప బోధ ఏర్పడుతుంది. చాలామంది జ్ఞానం కంటే శరణాగతి గొప్పది అంటూ ఉంటారు. కానీ కృష్ణ పరమాత్మ మామేకం శరణం వ్రజ అనే మాటని ఏ ఉద్దేశంతో అన్నారనే దాన్ని రమణుల వారు చాలా చక్కగా చెప్పారు. శరణాగతి అంటే ఏ కష్టం వచ్చినా భగవంతుని శరణు వేడుతున్నామని చెప్పడం కాదు. శరణాగతి అంటే ఏమిటో స్పష్టంగా చెప్తున్నారు. ఇది వేదమున హృదయం.
అనుక్షణం తన అసమర్థత తెలుసుకుని నాదేమీ లేదు ఓ ఈశ్వర, అంతా నీదే అని ప్రార్థిస్తూ నేను నాది అనేదాన్ని పూర్తిగా భగవంతుని పాదాలకు అర్పించడమే శరణాగతి. అంతేకాదు భగవంతుడు తనతో ఏం చేయదలుచుకున్నాడో అది చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనుకోవాలి. అంటే భగవంతుడు తనని పరికరంగా తీసుకుని ఏం చేస్తున్నాడో అది ఉన్నదంతా ఈశ్వర సంకల్పమే అంటూ ఇంకా తన సంకల్పాలు, తన అహంకారాలు, తన కోరికలు, తన వాంఛలు మొదలైనవి లేకుండా ఉండాలి. నాకు ఇది కావాలి అది కావాలని కానీ, అంతేకాకుండా నాకు ఫలానా విధంగా భగవంతుడు అనుగ్రహించాలని కానీ మనం ప్రణాళికలు ఇవ్వకూడదు. అందుకే భక్తుల్లో ఉన్నంత వరకు, ఈ స్థితి భక్తుల్లో ఉన్నంత వరకు శరణాగతి పూర్ణం కాదు అన్నారు. అందుకే శరణాగతి ఈ విధంగా సాధన చేయాలి. ఇది రావాలి అంటే ఏం చేయాలి? మన శరణాగతి ఆ విధంగా రావాలి అంటే భగవంతుని నిష్కారణంగా ప్రేమించాలి అన్నారు. అవ్యాజమైన ప్రేమ. దీన్నే భాగవతం ఆదర్శ భక్తిగా చూపించింది. ఇదే పరాభక్తి, ఏకభక్తి అని కృష్ణ పరమాత్మ కూడా పేర్కొన్నాడు. నిష్కారణంగా ప్రేమించాలని భగవంతుడిని. అంతేగాని నేను ఇంత ఆరాధించాను నాకేం జరగలేదు ఇలాంటి మాటలు కాదు. నిష్కారణమైన ప్రేమ ఉండాలి. భగవంతుని నామాన్ని కానీ, మంత్రాన్ని కానీ, సాధనని కానీ శంకించరాదు. ఆ ప్రేమ దేన్ని వాంఛించేది కాదు. ఆఖరికి చివరికి మోక్షం కూడా వాంఛించదు. అటువంటి ప్రేమ శరణాగతి అన్నారు. ఇది నారదులు వారు చెప్పిన సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అనేటువంటి నిర్వచనంతో చక్కగా సరిపోతున్నది. అందుకే రమణులు వారు అనుభవంతో చెప్పినవి అనేక మంది ఋషులు ఇదివరకు అనుభవించి తమ శాస్త్రాల ద్వారా అందించినవే. అందుకే రమణులువి శాస్త్ర విరుద్ధమైన మాటలు ఏవీ లేవు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే భక్తి గురించి పరిపూర్ణమైన విషయాన్ని చూపించారు. శరణాగతికి రెండు కావాలి. ఒకటి స్వప్రయత్నం, రెండు ఈశ్వరానుగ్రహం. అంటే భగవంతుని చూస్తాడు అంటే నీ ప్రయత్నం ఏంటో అది కూడా ఉండాలట. ఆ ప్రయత్నం ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఈ స్వప్రయత్నం ఈశ్వరానుగ్రహంలో కూడా ఈశ్వరానుగ్రహమే ముఖ్యం. అయితే ఈశ్వర శక్తి మన హృదయంలో ఉన్నది. అందుకే కొంచెం ఈశ్వర శక్తి వైపు మనం వెళితే ఆయన లోపల గుంజుతాడు అన్నారు ఇక్కడ. అంటే ఈశ్వరుడి వైపు మన అభిముఖమైతే ఆయన లోపలికి లాక్కుంటాట. ఈ విషయాన్నే రామకృష్ణ పరమహంస కూడా నువ్వు భగవంతుడి వైపు ఒక అడుగు వేస్తే ఆయన నీ వైపు 10 అడుగులు వేస్తాడనే మాటలో తెలియజేశారు. ఆ యత్నానికి అనుకూలంగా మన ప్రయత్నం ఏంటంటే ఆ భగవంతుని అభిముఖం కావాలి. మనం రవ్వంత అంతర్ముఖం కావాలి. మనల్ని ఆ ఈశ్వర శక్తి నోటికి అందిస్తే ఆయన మొత్తం మనల్ని మింగేస్తాడన్నారు. మింగేస్తాడంటే మన అహంకారాన్ని పూర్ణంగా తీసుకుని ఐక్యం చేసుకుంటాడు అనేటువంటి విషయంతో చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి అన్నారు. ఆ జ్ఞానం ఎలా లభిస్తుందంటే తనని తాను విచారించుకోవడం చేత లభిస్తుంది. అందుకే భక్తికి జ్ఞానానికి విరుద్ధం లేదు. జ్ఞానంలో కూడా భక్తి ఉంటుంది. అని కృష్ణ పరమాత్మ భక్తుల గురించి నలుగురుగా చెప్తూ ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. అదే జ్ఞానం భక్తికి విరుద్ధం కాదు, భక్తికి జ్ఞానం విరుద్ధం కాదు. జ్ఞానంతో కూడా భక్తి ఉంటుంది. అందుకే జ్ఞాన వైరాగ్యయుత భక్తి అంటారు. దీన్నే భాగవతం, భగవద్గీత, కృష్ణవచనం కూడా ప్రతిపాదన చేస్తాను. అద్భుతమైన మాట అన్నారు. సాధన విచారణతో ఆరంభమై సమర్పణతో ముగుస్తుంది. గొప్ప మాట ఇక్కడ. విచారణతో ఆరంభమవుతూ ఆ తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ సమర్పణతో ముగుస్తుందని అద్భుతమైన మాటను తెలియజేశారు. ఇలా చెప్పినటువంటి ఆ విషయములు శరణాగతి గురించి ఆయన చెప్పిన విషయములే చాలా అద్భుతంగా మనకు గోచరిస్తూ ఉంటుంది. అంతేకాదు నామమో, రూపమో, యోగమో, తపమో ఏదో ఒకటి సాధనలో తెచ్చుకోవాలని చెప్పారు. ఒక్క విచారణే కాదు, రూపము, నామము, యోగము, తపము, జపము ఏ ఒకటి గాని అవలంబించి పట్టుదలతో సాధన చేస్తే అదే తానవుతాడు అన్నారు. ఇన్ని విధాలుగా ఎందుకు చెప్పారంటే ఆ జీవలక్షణాన్ని అనుసరించి, అధికారి తారతమ్యాన్ని అనుసరించి ఇన్ని మార్గములు ఉన్నాయి. అందుకే నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను భ్రాంతితో ఇతర మార్గాలను నిరసించరాదు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇంకొక మాట, మనం ఎంత ప్రయత్నం చేసినా జన్మ జన్మాంతరాలుగా మనలో ఉన్నటువంటి సంస్కారాలు నిర్మూలించలేము కదా అని ఒక ప్రశ్న వేశారు. దానికి ఆయన గొప్ప సమాధానం చెప్పారు. నాయన, వాటిని కూడా మనం తొలగించుకోవాలి. ఎందుకంటే ఈ జీవితం ఇచ్చినదే సాధన కోసం. దానికి 3 కావాలి సుమా. ఒకటి స్వప్రయత్నం, రెండవది కాల పరిపాకం, మూడవది ఈశ్వర కటాక్షం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. స్వప్రయత్నం, కాల పరిపాకం, ఈశ్వర కటాక్షం, ఈ 3 ఉండాలి. ఇది ఎలాంటిదంటే స్వప్రయత్నం అంటే మనం చేయగలిగినంత సాధన గురువుల ద్వారా, శాస్త్రం ద్వారా తెలుసుకుని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు ఈశ్వరుడి కటాక్షం దానంతరదే లభిస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడైతే కాల పరిపాకం. ఎప్పుడు కటాక్షించాలని ఆయనకు తెలుసు. ఆయనకి తెలుసున్న నమ్మకం నీకు ఉండాలి అన్నాడు. అందుకే దేవుడికి మనం జ్ఞాపకం చేయక్కర్లేదు కదా అన్నారు. అద్భుతమైన విషయం చెప్పారు. అందుకే మనం చేస్తున్నదంతా ఆయన గమనిస్తూనే ఉంటాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన అనుగ్రహం దొరుకుతుంది. అందుకే సాధకులు
సాధారణంగా ఏం చేస్తుంటారంటే భగవంతుని కృప కోసం ఎదురు చూస్తారు, సాధనలో అశ్రద్ధ వహిస్తారు. అందుకే సాధన శ్రద్ధగా చేస్తూ ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అది అనుగ్రహం కావాలి మనం తాపత్రయపడ్డం కాదు, దానికి తగ్గ సంసిద్ధత వల్ల ఉండాలి, దానికి తగ్గ సాధన ఉండాలి అని చెప్తూ ఈ అశ్రద్ధ వల్లే గమ్యస్థానం చాలా మంది చేరలేకపోతున్నారు అని చెప్పారు. అందుకే అకుంఠితమైన శరణాగతి అంటే ఏమిటో వివిధ విధాలుగా బోధించారు ఆయన. అంతేకాదు ఆ ప్రారబ్ధం గురించి తెలియజేస్తూ కూడా ఒక మాట అన్నారు. ప్రారబ్ధాన్ని దాటడానికి 2 మార్గాలు ఉన్నాయని చెప్తూ, ప్రారబ్ధం అహంకారానికే గాని ఆత్మకు కాదు కదా, అందుకే మన ఆత్మస్వరూపులైనప్పుడు ప్రారబ్ధం మనల్ని బాధించదు అని చెప్తూ శరణాగతి గురించి ఈ చెప్పిన వాక్యాన్ని మరింత నొక్కి వక్కాణిస్తూ మరొక చోట ప్రతిపాదన చేస్తున్నారు ఆయన. నువ్వు తప్ప నేను లేను, నీ ఇచ్చయే నెరవేరుగాక. ఇది నిరంతరం ప్రార్థన పెట్టుకోవాలి. అందుకే భగవంతుడి దగ్గర మోక్షాపేక్ష కూడా కూడదయ్యా. అందుకే నమోక్ష శాకాంక్ష అంటారు కులశేఖరాలు వారు. ఇంకొక అద్భుతమైన మాట చెప్తారు ఆయన. అహంకారం ఉన్నప్పుడే ప్రారబ్ధం నిలుస్తుంది. అందుకే అహంకారాన్ని అణచడానికి విచారణ, శరణాగతి ఈ 2 సహకరిస్తాయి సుమా అని చెప్తూ, శరణాగతి చెందే ముందు భగవంతుని స్వరూపం, స్వభావం వీటి గురించి తెలుసుకోవాలి కదా అని ఒక భక్తుడు అడిగితే, భగవంతుడు ఉన్నాడని, ఆయన నీకు సర్వం చేసి పెడతాడని గట్టిగా నమ్మినప్పుడే నువ్వు శరణాగతి చెందగలవు. అందుకు అటువంటి నిశ్చలమైన నమ్మకం లేనప్పుడు భగవంతుడిని అతని దారిగా తెలిసి అప్పుడు వేరే ప్రయత్నం చేసుకో అన్నారు ఇక్కడ. అంటే నిశ్చలమైన నమ్మకం శరణాగతికి కావాలి. అందుకే శరణాగతి మహాకష్టం అండి. దానికంటే ఆత్మవిచారణే సులభం అనిపిస్తుంది. ఎందుకంటే శరణాగతి గురించి చెప్తూ గొప్ప మాట అన్నారు. గురువులు ఇది చెయ్యి అని అది చెయ్యి అని ప్రబోధించిన దేనికి, యథార్థానికి భగవంతుడు ఉన్నాడు కదా అని ప్రశ్నించేట ఒక ఆయన. అంటే నాయన ఆ ప్రబోధాలు ఎవరు కోరుకుంటారో వారిని ఉద్దేశించి చెప్తూ ఉంటారు. నీకు భగవంతుని మీద విశ్వాసం ఉంటే దానికే కట్టుబడి ఉండు. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే మీకు మీ పరిసరాలకు ఏమి జరిగినా పట్టించుకోకుండా ఉండాలి. అది విశ్వాసం అంటే. అంతేగాని ఇదేమైపోతుందో అదేమైపోతుందో అంటూ ఆలోచిస్తూ దుఃఖపడుతూ ఉన్నటువంటి వాడికి శరణాగతి ఉందా? అతని భక్తి నటనే అవుతుందిగా, నిజమవుతుందా? కానీ శుద్ధ భక్తి యొక్క స్వరూపమే శరణాగతి. అందుకే వేటికి చలించకుండా ఉదాసీనతో భగవంతులు నిలకడి చెంది ఉండు. భగవంతుల్లో పరిపూర్ణమైన విశ్వాసం కలవారికి సాధ్యమవుతుంది సుమా అని చెప్తూ, ఇక ఆ పరిపూర్ణమైన భక్తి సాధించడం కోసమే గురువుల ఉపదేశాలు మొదలైన సహకరిస్తూ ఉంటాయి. అందుకు భగవంతుడే సర్వం నిర్వహిస్తున్నాడు అని ఎవడైతే నిశ్చలంగా ఉంటాడో వాడు గొప్పవాడు అని చెప్తారు పెద్దలు. ఇది ఉపదేశం అయ్యే. ఉపదేశం అంటే మరొకటి కాదు. ఉన్నత శ్రేణికి చెందినటువంటి మానవులు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి, ఉన్నత శ్రేణికి చెందిన మానవులు పెద్దల వాక్యాన్ని మనఃపూర్వకంగా నమ్మి ప్రశాంత చిత్తంతో ఉంటారు. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు ఉన్నాడు, ఆయన రాముడు, కృష్ణుడు, శివుడు ఇత్యాది ఏ పేరుతో అనుకున్నా అతనిపై అఖండమైన ప్రేమ, ఆయనపై ఏ శంకం ఉండదు. ఇది శాస్త్రం చెప్పింది అని దృఢమైనటువంటి నమ్మకంతో ఉన్నవాళ్ళు ఉన్నత శ్రేణికి చెందినటువంటి వారు. ఈ శాస్త్రం చెప్పింది అంటే పెద్దల వాక్యం, పెద్దల వాక్యాలు మనఃపూర్వకంగా నమ్ముతారు, దానితో వాళ్ళు ప్రశాంత చిత్తంతో ఉంటారు. కానీ మరికొందరు ఉంటారయ్యా, వాళ్ళు సరళంగా ఉన్న పరమసత్యాన్ని నమ్మరు, ఎదురు ప్రశ్నిస్తారు. దేవుడెవరు, అతని స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి, అతను ఎక్కడున్నాడు, అతను దర్శించేది ఎట్లా అని ప్రశ్న పరంపరలు కురిపిస్తారు కదా. వాళ్ళని సంతృప్తిపరచడానికే తత్వశాస్త్రం వచ్చింది. అంటే దృఢమైన నమ్మకం మనస్సుతో పెట్టినప్పుడు, ఆ ప్రేమ కలిగినప్పుడు ఇవేవి అవసరం లేదు. ఆ ప్రేమ, ఆ నమ్మకం కుదరనప్పుడే, వీడు బుద్ధితో తర్కాలు చేసినప్పుడే ఆ తర్కానికి తగ్గట్టుగా తత్వశాస్త్రం చెప్తున్నది. అటువంటి వారు విచారణ మార్గంలోకి వెళ్ళాలి. అనేక రీతులతో తర్కాలతో పరమసత్యాన్ని మనస్సుకు పట్టించడానికే తత్వశాస్త్రాలు వచ్చాయి. అవి మేధావుల్ని, వాళ్ళ మేధస్సుని సంతృప్తి పరుస్తాయని చెప్పారు. దీన్ని బట్టి బుద్ధితో తర్కించేవాడి కోసమే తత్వశాస్త్రం, కానీ దృఢమైన విశ్వాసంతో భగవంతుడిని ఆశ్రయించడం చాలా గొప్ప సుమ. అది ఉన్నత శ్రేణి అని చెప్పారు. అంటే శరణాగతి భక్తి అత్యంత ఉన్నతమని. నిజానికి రమణులు వారు అటువంటి శరణాగతితోనే వచ్చారు, మర్చిపోరాదు. రమణుల వారి జీవితాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అరుణాచలేశ్వరుడిపై ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, అరుణాచలం వెళ్ళాలని విడిచిపెట్టి వచ్చి ఆయన ఆశ్రయించిన వైనం, అది భక్తి కాక మరేమిటి? అందుకే శుద్ధ భక్తి యొక్క స్వరూపాన్ని ఎంత గొప్పగా చెప్పారు. ఇంకొక మాట అంటారు ఆయన, అహం వృత్తి అహం స్ఫూర్తి. ఇది తెలుసుకోవాల్సింది, చాలా గొప్ప విషయం. ఇదంతా కూడా ఉపదేశసారానికి ఉపోద్ఘాతం అనుకోవచ్చు. ఇది తెలిస్తే ఉపదేశసారం మనకు అర్థమైపోతుంది. అహం వృత్తి అహం స్ఫూర్తి. అహం వృత్తి, వృత్తి అంటే వర్తనము, పని అనర్థం. నేను అనుకోగానే నేను కోపంగా ఉన్నా, నేను శాంతంగా ఉన్నా, నేను ప్రేమిస్తున్నా, నేను దుఃఖిస్తున్నా, నేను సుఖిస్తున్నా అంటే నేను ఎన్ని తగులుతున్నాయి, అవి వృత్తులు.
నేను ఆలోచిస్తున్నా, నేను ఈ పని చేస్తున్నా, నేను చూస్తున్నా, నేను తింటున్నా, నేను అంటున్నా, అంటే వృత్తులు ఎన్నున్నాయో చూడండి. ఈ వృత్తులు కలిగిన నేను అహం వృత్తి. అయితే ఈ వృత్తులతో కలిసిపోయిన అహం, ఈ వృత్తులకు అతీతంగా అసలు అహం దేనివల్ల నాకు తెలియబడుతోంది అని ఆలోచిస్తే అహం స్ఫూర్తి వైపు పెడతాంట. ఆత్మ నుంచి వచ్చే స్ఫూర్తి పేరు అహం. ఆ అహం ఇంద్రియాలతో మనస్సులతో కానీ వృత్తులు చేస్తుంది. కానీ అహం వృత్తి నుంచి అహం స్ఫూర్తి వైపు ప్రయాణం చేయాలి అని చెప్పారు ఇక్కడ విచారణ మార్గంలో. ఇటువంటి జ్ఞాన మార్గాన్ని చెప్తూ అహం స్ఫూర్తికి మూలమైన ఆత్మని, ఈశ్వరుడని, భగవంతుడని భక్తులు శరణాగతిని కొలుచుకుంటున్నారు. అటువంటి వారు కూడా సిద్ధి పొందుతారు అని చెప్తూ ఉంటే ఒకసారి ఒక ఆయన అన్నట్టు మహర్షితో, ఈ ప్రదక్షిణలు ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారే, ఇవన్నీ అవసరమా? పైగా మీరు ఆత్మజ్ఞులు కదా అని అంటే, ఆత్మజ్ఞుడైన ఇవన్నీ చేస్తూ ఉంటాడయ్యా అని చెప్పారు. అంటే ఆత్మజ్ఞుడు పనులు మానేస్తాడా? చాలా చురుగ్గానే ఉంటాడు. ఇది కూడా గమనించవలసింది. రమణుల వారు ఆశ్రమంలో తెల్లవారుజామున లేచి అక్కడ వాళ్ళందరితో కలిసి పనిచేసేవారు. ఆ పాకశాలలోకి వెళ్ళి ఆయన ఇడ్లీ పిండి రుబ్బేవారు. అంతేకాదు అక్కడ వంటలు కూడా చేసేవారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞాని పనుల నుంచి తప్పించుకోడు, పనులన్నీ చేస్తాడు. కానీ పనులు నేను చేస్తున్నాను అంటే రాగద్వేషాలు అనుకోండు, అంతకుండా అన్ని పనులు చేస్తాడు. ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పినది ఎందుకో తెలుస్తుంది. అంటే జ్ఞాని అయినటువంటి వాడు పనిచేసిన దానికి, జ్ఞాని కానివాడు పనిచేసిన దానికి చాలా తేడా ఉంటుంది. జ్ఞాని కానివాడు పనిచేసినప్పుడు అనేక రకాల ఉద్వేగాలు, ఉద్రేకాలు, సుఖాలు, దుఃఖాలు, వీటన్నిటితో వాడు పని కంటే ఈ భావాలు ఎక్కువైపోతాయి. అదే జ్ఞాని అయినటువంటి వాడు వాటికి అంటకుండా, చలించకుండా తన పని తాను చేసుకువెళ్తూ ఉంటాడు. ఇది కూడా గ్రహించవలసిన ఒక చక్కని విషయం ఇది. అందుకు ఆయన చెప్పినటువంటి విషయాలు మనకి సత్యదూరములు కావు. ప్రతి వారికి వారి సంస్కారాలను అనుసరించి సాధన తగ్గ విషయాలు చాలా చెప్పేవారు. ఒకప్పుడు ఒక ఆయన అన్నట్ట, ఈ విగ్రహారాధన ఇవన్నీ కూడాను పనికిరానివి కదండి అంటే ఒక విషయం చెప్పారు. నీకో విగ్రహం ఉంది కదా, నువ్వు విగ్రహంతో తాదాత్మ్యం చెందినంత కాలం, అంటే నీ దేహంతో నువ్వు తాదాత్మ్యం చెందినంత కాలం విగ్రహాన్ని పూజించాలయ్యా. అధమ విగ్రహమైన ఈ దేహానికి షోడశోపచార పూజ కాదు, సర్వోపచార పూజలు నిత్యం చేస్తున్నావే, దేవతామూర్తిని ఎందుకయ్యా పూజించకూడదు అన్నట్టు. అంతేకాదు మరొకసారి ఒక ఆయన సాకార, నిరాకార, సగుణ, నిర్గుణ తత్వాల ఉపాసన గురించి ప్రశ్నిస్తే, అసలు భగవంతుడికి ఆకారం ఉందా? కైలాసం, వైకుంఠం లాంటి లోకాలు ఉన్నాయా? ఇదొక ప్రశ్న. కొంతమంది వేదాంతం చదివిన వాళ్ళు అవన్నీ మిథ్యలండి అంటారు. ఈ భూమి ఎంత సత్యమో అవి కూడా అంత సత్యమే అంటుంది వేదాంతం. ఇది కూడా ఆలోచించవలసిన అంశం. అప్పుడు అలాంటి మాటనే రమణులు చెప్తున్నారు. నీకు దేహం ఉంటే ఈశ్వరుడికి కూడా దేహం ఉంది, నువ్వు నిర్గుణుడైతే ఆయన కూడా నిర్గుణుడే అన్నాడు. అంటే నీకు సగుణ భావం ఉన్నంతకాలం భగవానుడు సగుణంగానే సాక్షాత్కరిస్తాడు. నువ్వు నిర్గుణుడైనప్పుడు ఆయన నిర్గుణ తత్వాన్ని తెలుసుకోగలవని. అయితే కైలాసం లాంటి లోకాలు ఉన్నాయా అంటే, నువ్వుంటే వారు ఉన్నారు, నీకు ఈ లోకం వారికి ఆ లోకం అని చెప్పారు. అయితే ఆ లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో నేను అలా ఉన్నాను అలా ఉండరు కదా, వాళ్ళు జ్ఞానులేనా అని అడిగారు. అడిగితే గొప్ప సమాధానం చెప్పారు. మానవుడే వాళ్ళ అనుగ్రహం వల్ల జ్ఞాని అవుతూ ఉంటే వారు జ్ఞానులు కాకుండా ఎలా ఉంటారయ్యా అని చెప్పాడు. అంటే ఈశ్వరుని మనం సగుణంగా, సాకారంగా పూజించినప్పటికీ ఆ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శరణాగతి కూడినటువంటి భక్తితో అని అద్భుతమైనటువంటి అభయాన్ని ఆయన అందించారు. అదేవిధంగా అద్వైతం గురించి కూడా గొప్ప మాట చెప్పారు. అద్వైతం అంటే గురువుని, ఈశ్వరుని నమస్కరించకూడదు, అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు నియమం ఉందా? అద్వైతి అవి చెయ్యును అనడు. ఇది తెలుసుకుంటే శంకర భగవత్పాదుల వారు తన అద్వైత అయినప్పటికీ అనేక క్షేత్రాలను దర్శించిన, దేవతను స్తుతించడం ఎందుకు చేశారో మనకు అర్థమవుతుంది. అద్వైతం అంటే అసలు నమస్కారం చెయ్యరాదనా? అతి కూడదు. భావమందు అద్వైతం ఉండాలి కానీ బాహ్యానికి పనికొస్తుందనైనా అన్నింటినీ సమదృష్టితో చూడమన్నారని, కుక్కలాగా అది తినే ఆహారం దానితో సమానంగా నువ్వు తినగలవా? పెట్టక పిడికడ ఆహారం సరిపోయిందని మనకు సరిపోతుందా చెప్పు? మనం పట్టెడన్నం తిన్నామని ఏనుగు కంతే ఇస్తే పొసగుతుందా? అందువల్ల భావమందు అద్వైతం ఉంచుకుని బాహ్యానికి లోకాన్ని అనుసరించి వర్తించాలి అని అద్భుతమైన మాటని తెలియజేశారు. అచ్చంగా కృష్ణ పరమాత్మ చెప్పినట్టు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శపాకేచ పండిత సమదర్శన అని చెప్పినటువంటి విషయం. అదేవిధంగా జపాలు వీటి గురించి చెప్తూ ఒక విషయం చెప్పారు. మంత్రసిద్ధికి ఎన్నిసార్లు జపం చెయ్యాలి అని అడిగితే చెప్తున్నారు, నేను జపిస్తున్నానన్న తలంపు పూర్తిగా పోయే వరకు చెయ్యాలి. అంటే జపిస్తున్నది నేను కాదు, మంత్రం నా ప్రయత్నం లేకుండా తనంతటానే సాగిపోతోందని సత్యం అనుభవంలోకి వచ్చే వరకు చేయాలి, సహజ స్థితికి వెళ్లే వరకు చేయాలి. అంటే మంత్రం మన ప్రయత్నం లేకుండా లోపల జరగాలి, దాని తాదాత్మ్యం చెందాలి అని చెప్పారు. అందులో ఏ నామ జపం ఉత్తమమైనది అడిగట్టేవారు. జపం మంచిది నాయన, ఏ నామమైనా పర్వాలేదు, దాని విషయం ఏంటంటే మనస్సును ఒక తలంపు పైన ఏకాగ్రపరచడం.
మనస్సు అంతర్ముఖమైనప్పుడు ఆత్మ అవుతుంది, బాహ్యముఖమైనప్పుడు అహంకారం అవుతుంది. గొప్ప మాట చెప్పాడు. మనస్సు బహిర్ముఖమైతే అహంకారం అవుతుంది, అంతర్ముఖమైతే ఆత్మ అవుతుంది. అయితే శివ, విష్ణు, గాయత్రి వీటి మహిమ ఎలాంటిదంటారు? వీటిలో ఏది ఎంచుకోవాలి? ఆ మూడు సమానమే. నీకందులో ఏది అత్యంత ఇష్టమో దాన్ని ఎంచుకో, దానికే నిబద్ధుడు అయ్యుండు, శక్తి అన్నిట్లో సమానమే అని చక్కని విషయాన్ని, సాధకులకు పనికొచ్చే అద్భుతమైన విషయాన్ని కూడా బోధించి చెప్తున్నారు. ఇవన్నీ సాధకులకు పనికొస్తాయని చెప్పి ఒక దగ్గర సమకూర్చుకొని వివిధ తావుల్లో ఆయన చెప్పిన వాటిని మనం గ్రహిస్తున్నాం. అదేవిధంగా జ్ఞాన మార్గంలో ఉన్నామని చెప్పి కర్మలు మానేసేవాళ్ళు వాళ్ళ కొడుకుని చీవాట్లు పెట్టారు. మేమంతా వేదాంత మార్గం కనుక పెద్దలకి తద్దినాలు పెట్టడం మానేశాం, ఇలాంటి వాళ్ళని కూడా చీవాట్లు పెట్టాడు ఆయన. అది విశేషం. ఎందుకంటే జన్మలు పునర్జన్మలు కూడా ఉన్నాయి, జ్ఞాని వీటిని తీసిపారాడు. జన్మల పునర్జన్మల పరంపర ఉంది గనుకనే విచారం చేత జ్ఞాని అయి మరి జన్మ పరంపరల్లో పడకూడదు అనేటువంటి సాధన చేయాలి. జన్మ పరంపరలు ఉంటాయి. అయితే జన్మ పరంపరల గురించి అడుగుతూ ఒకరు అడిగేట, ఏమనంటే మనిషి మరణించిన తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి తిరిగి జన్మిస్తాడు అంటే, కాల నిర్ణయం చేయడం సులభ సాధ్యం కాదు నాయన. వివిధ కాలాల్లో వివిధ కాల ప్రమాణాలు ఉంటాయి. ఒక యుగాల్లో ఒక జీవి మరణించి మరొక జన్మ పొందడానికి ఒక సమయం పట్టేది. కొన్ని యుగాల్లో కాలభేదాలు మారుతూ ఉంటాయి. ఈ నిర్ణయాలు, ఈ సమయాలు కేటాయించడం కేవలం ఊహల మీద జరుగుతూ ఉంటాయి. కొందరు తిరిగి జన్మించడానికి ఎక్కువ కాలం పట్టచ్చు, మరికొందరు వెంటనే పుట్టవచ్చు. ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే, పుట్టేదేది శరీరం పోయిన తర్వాత ఆత్మే ఉంటుంది కదా అంటే, శరీరం మళ్ళీ 3 రకాలు: స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. మరణం అంటే స్థూల శరీరం పోతుంది, కానీ సూక్ష్మ కారణ శరీరాలు ఉంటాయి. మోక్షం పొందే వరకు సూక్ష్మ కారణ శరీరాలతో తిరుగుతూ ఉండవలసింది. కానీ ఒక విచారణ చేసేటటువంటి జ్ఞాని మాత్రమే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతమైన ఆత్మవైపు ఉంటాడు కనుక వాడు మరి జన్మించేది సూక్ష్మ కారణ శరీరాలే. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సూక్ష్మ శరీరం అందాం, కానీ స్థూల శరీరం పోయినా సూక్ష్మ శరీరం ఉంటుంది. అందులోనే ఇంద్రియ శక్తులు, అంతఃకరణ ఇవన్నీ ఉంటాయి. కన్ను అనేది ఇంద్రియం మాత్రమే, ఇంద్రియ శక్తి సూక్ష్మ శరీరంలో ఉంటుంది. కనుక ఈ శరీరం పోయిన తర్వాత ఆ సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరంతో నాకు జన్మలు వస్తుంటాయి, కానీ ఆత్మకి చావు పుట్టుకలు లేవు. ఈ సూక్ష్మ శరీరం పుడుతూ ఉంటుంది, చస్తూ ఉంటుంది. మళ్ళీ చావు పుట్టుకలు లేనటువంటి స్థితి రావాలంటే ఆత్మజ్ఞానం కలిగి ఉంటే వాడు ఇంకా జననం మరణం లేనటువంటి స్థితికి వెళ్తాడు. ఇదే ప్రహ్లాదుడు వారు కూడా చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికి అనే మాటలో చెప్తాడు. ఇది గమనించుకోవాల్సినది. అందుకే భారతీయ సనాతన ధర్మంలో కేవలం శరీరమే నువ్వని కాకుండా ఈ శరీరం లోపల మళ్ళీ సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి. ఇది 3 శరీరాలు. ఈ 3 శరీరాలకి చైతన్యానికి ఆత్మశక్తి ఉంది. ఆ ఆత్మశక్తి వైపు నీ దృష్టిని మరల్చగలిగితే ఈ 3 శరీరాలని దాటిపోయిన ముక్తిని పొందగలవన్నారు. అందుకే మరణించిన వారందరూ ముక్తి పొందారని చెప్పలేమండి. అది విషయం చెప్తూ, వ్యక్తి యొక్క మానసిక కర్మ వల్ల అతడు మళ్ళీ పుడుతూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. ఈ మానసిక అంటే సూక్ష్మ శరీరానికి సంబంధించింది. అందుకే భౌతిక దేహం నశించాక ఈ సూక్ష్మ శరీరం కొంతకాలం విశ్రాంతి తీసుకుని ఉంటుంది. ఆ సమయంలో దాని దేహము ఉండదు, ప్రపంచం ఉండదు. మళ్ళీ తిరిగి జన్మించవలసినటువంటి ఆ వాసనల ప్రేరణ వల్ల నూతన దేహంతో ప్రపంచంలోకి వస్తుంది. దాన్ని పునర్జన్మ అంటారు. కానీ జ్ఞానికి ఉండదు. ఎందుకంటే అతని మనస్సులో జన్మకి హేతువులైన వాసనలన్నీ నిర్మూలనమైపోతాయి కనుక అతను తిరిగి జన్మించడు. అది మృత్యు వల్ల అతనికి ఏం మార్పు ఉండదు. అంటే 3 శరీరాలు తాను కాని స్థితిలో ఎప్పుడూ ఉన్నాడు ఆయన. ఇది ఎలాంటిదంటే, పండిపోయినటువంటి దోసపండు తొడిమిలో ఉన్నట్టున్నా తొడిమికి అంటకుండా ఎలా ఉంటుందో, ఆత్మజ్ఞాని దేహంలో ఉన్నప్పటికీ దేహం నేననే భావంతో ఉండకుండా ఉంటాడు కనుక ఈ దేహం రాలిపోయినప్పటికీ అని ముక్తుడే. ఇది విషయాన్ని చక్కగా చెప్తూ ఉంటే, అయితే చనిపోయిన వారి కోసం చేసే కర్మల వల్ల ప్రయోజనం ఉంటుందా? ఇది గొప్ప ప్రశ్న వేశారు. అంటే ఈ కర్మల వల్ల చనిపోయిన వారికి కొంత సహాయపడడం నిజమే అని చెప్పారు. అంటే సహాయం కలుగుతుంది అని కూడా వివరించారు. అయితే వాళ్ళు చేసిన కర్మల వల్ల మనం బాగుపడాలని కూడా ఎవడికి వాడు సత్కర్మ చేసుకోవడం చాలా మంచిది. అయినప్పటికీ పితృదేవతను ఉద్దేశించి చేసే కర్మ తప్పకుండా అందుతుంది అని చెప్తూ, అదేవిధంగా ప్రాయశ్చిత్త కర్మలు, సత్కర్మలు ఇవి చెయ్యాలి. ఇవి దుష్కర్మల ఫలితాన్ని తగ్గిస్తాయి. ఇది తెలుసుకోవాలి. పాపాల ఫలం పోవాలంటే ముందు సత్కర్మలు ఆచరించాలి, ప్రాయశ్చిత్త కర్మలు చెయ్యాలి. ఇవి దుష్కర్మల ఫలితాన్ని తగ్గించి తేలికపరుస్తాయని చెప్పారు. అంతేకాదు, చనిపోయిన జీవులను ఉద్దేశించే కర్మఫలాలు మళ్ళీ వాళ్ళు పుట్టే వరకు అందుతూ ఉంటాయా అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు. చనిపోయిన జీవులు తిరిగి అనేక జన్మలు ఎత్తవచ్చు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా వారికి పితృకర్మల వల్ల మేలు జరుగుతూ ఉంటుంది అన్నారు. అంటే వాళ్ళు తిరిగి జన్మించినప్పటికి కూడా పితృకర్మల వల్ల వాళ్ళకి మేలు జరుగుతూ ఉంటుంది. ఇది ఈ నిర్వహణ ఎవరు చేస్తున్నారు? పెట్టే వీళ్ళ, పొందే వాళ్ళ అంటే ఒక మాట చెప్తున్నారు, ఒక మహాశక్తి ఈ కార్యాలను నిర్వహిస్తోంది అని చెప్పారు.
అంటే పరమేశ్వరుని యొక్క శక్తి వారి వారి కర్మలను అనుసరించి ఈ విధంగా నడుపుతూ ఉంటుంది అంటూ ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జన్మ పునర్జన్మలు, వీటన్నిటి గురించి వివరిస్తున్నారు. అదేవిధంగా గురువు అనుగ్రహం గురించి మాట్లాడుతూ ఉంటే గురువు ఉండాలయ్యా అని చెప్పారు. గురువు లేనప్పుడు ఏది శోభించదు సుమ. గురువు లేనప్పుడు జ్ఞానం లేదు. పై గురువు, ఈశ్వరుడు, అనుగ్రహం, ఈ మూడు వేరు వేరు కాదు, మూడు ఒక్కటే అని గొప్ప విషయాన్ని చెప్పారు. అందుకే శరణాగతి అనేది గురువు పట్ల కూడా ఆ విధమైన శరణాగతి ఉండాలి. ఇది గురువు అంటే ఎవరు అంటే, ఎవరు ఆత్మనిష్ఠుడై ఉంటాడో, ఆత్మజ్ఞానం క్షుణ్ణమై ఉంటాడో అటువంటి వాడు గురువు అవుతాడు అంటూ ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అనేటువంటి మహానుభావుని యొక్క వాక్యం, సురేశ్వరాచార్యుల వాక్యం మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇటువంటి మహానుభావుడు ఈ కర్మని, భక్తిని, జ్ఞానాన్ని అందంగా సమన్వయించాడు. వారి వారి అధికార భేదాలను అనుసరించి ఒక్కొక్కటి చెప్తారు. ఒక మహానుభావుడు వెళ్ళినప్పుడు నేను ఈ జపం చేసుకుంటున్నా అంటే ఆ జపమే బాగా చెయ్యని చెప్పేవారు. ఏమి ఆయనకు ఆత్మజ్ఞానం చెప్పవచ్చు కదా అంటే, ఆ జీవుడు ఆ జపం ద్వారా తరిస్తాడు కనుక వారికి తగ్గట్టుగా చెప్పడం. అటువంటి మహానుభావుడు రచించిన రచనలు ఎన్నో దివ్యములేను ఉన్నాయి. ఉపదేశ సారం అనే దాని గురించి మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు. అయితే ఇది ప్రధానంగా ఉపదేశ సారంపై ప్రవచనం కాదు. అది చెప్పుకోవాలంటే సప్తాహమో నవాన్నమో కావాలి. ఆయన అనేక గ్రంథాల్లో ఉన్న అద్భుతమైన అంశాలని మనం స్పృశించాలి అనేటువంటి సంకల్పంలో పెట్టుకున్నాం కనుక ఉపదేశ సారం అనేది ఆయన ముందు తమిళంలో ఉపదేశ ఉందియా అంటూ 30 పద్యాల్లో రచించారు. ఆ తర్వాత అనేక మంది కోరికతో ఆయనే సంస్కృతంలో 30 లలిత వృత్త గీతములు అంటే ఛందోబద్ధమైన గీత శైలిలో ఉన్నటువంటి రచనలు మొత్తం 30 చేశారు. మళ్ళీ ద్విపదల్లో ఆయన తెలుగులో రచించారు. ఆ తెలుగు కూడా చక్కని తెలుగులో ఆయనే రచించారు. అలాగే మలయాళంలో చతుష్పద గీతములుగా 30 రచించారు. అంటే ఒక్కొక్కటి 4 పాదములు వస్తూ ఉంటాయి, అలా 30 రచించారు. మలయాళంలో, తెలుగులో, సంస్కృతంలో, తమిళంలో స్వామివారే రచించారు. ఇది విశేషమైన అంశం. దానికి చక్కని తెలుగు అనువాదాన్ని, వచన రూప అనువాదాన్ని ప్రణవానంద స్వామి వారు అందించారు. ఇది వ్యాఖ్యాన యోగ్యమైన గ్రంథం. ఒక విధంగా రమణులు అందించిన సూత్ర గ్రంథం అని తెలుసుకోవాలి. ఇందులో సనాతన ధర్మం యొక్క సాధనా మార్గములన్నీ సమన్వయింపబడతాయి. ఒకవైపు కర్మ, మరొక వైపు భక్తి, 3వ వైపు యోగం, 4వ వైపు జ్ఞానం. ఈ 4గింటి గురించి కూడా ఇందులో ప్రస్తావన చేస్తూ ఆ జ్ఞాన మార్గం యొక్క పరమావధిని చూపిస్తూ ఉంటారు. అసలు ఈ 30 కంఠోపాఠం చేసుకోవాలండి, గుర్తుపెట్టుకుంటే చాలు. అసలు సారం అంతా దీనిలో ఉంది. ఉపదేశ సారం అనే మాట చాలా విశేషం. అంటే తాను జీవితంలో చెప్పిన అన్ని ఉపదేశాల సారం ఇందులో ఉన్నది. వాటిలో కొన్ని ముఖ్యమైన మనం చెప్పుకోబోతున్నాం. ఇంతవరకు చెప్పినటువంటి వాణి మాటలు ఏమున్నాయో అవి ఇంచుమించు ఉపదేశ సారానికి వ్యాఖ్యానాలే. అవి గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. ఇది ప్రారంభించారు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. ఇక్కడ ప్రారంభమే కర్త అనే మాటతో వస్తున్నది. కర్త అంటే ఈశ్వరుడు అని అర్థం. సృష్టి స్థితుల కర్త ఎవడో ఆయన ఆజ్ఞ చేతనే కర్మకి ఫలం లభిస్తుంది. దీన్ని బట్టి కర్మ కింపరం, కర్మ ఏమిటి? సర్వోత్కృష్టమా? అదేమి పరమదైవమా? ఎందుకంటే కర్మ తజ్జడం, కర్మ జడమే. జడమైన కర్మ తనంత తాను ఫలాన్ని ఇవ్వలేదు. కర్మకి ఫలాన్ని ఇచ్చేవాడెవడంటే కర్త. అంటే సృష్టి స్థితులయ్య కారకుడిని ఈశ్వరుడే కర్మకి తగ్గ ఫలాన్ని ఇస్తున్నాడు. ఇది కర్మమీమాంస మతాన్ని ఖండనండి. కర్మమీమాంసకులు ఏమంటారంటే దేవుడు, ఈశ్వరుడు వీటి గురించి అనరు. ఎవరి కర్మ చేస్తారో ఆ కర్మకి తగ్గ ఫలం లభిస్తుంది. అదొక విధంగా సత్యమైన పూర్ణ సత్యం కాదు. ఆ కర్మకి తగ్గ ఫలం ఇచ్చేది ఈశ్వర వ్యవస్థ. అది కర్తురాజ్ఞయ ప్రారంభమే. ముందు ఈశ్వరుని అస్తిత్వాన్ని ప్రతిపాదన చేస్తూ చెప్తున్నారు. ఆస్తికత అనే మాట మీద ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. అందుకే అద్వైత నాస్తికత కాదు, ఈశ్వరుని అస్తిత్వాన్ని ప్రగాఢంగా నమ్ముతుంది. ఎంత నమ్ముతుందంటే ఈశ్వరుడు తప్ప మరేది లేదు, ఆఖరికి నేనేది కూడా లేదు. అది అద్వైతం యొక్క పూర్ణ స్థితి. అని కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. అయితే ఈ కర్మలు చేస్తూ వెళితే ఏం జరుగుతుంది అంటే కర్మలు మళ్ళీ కర్మ సముద్రంలో పడేస్తాయి. అది సంసారం పెంచుతుంది. ఇది తెలుసుకో. ఈ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలములు కూడా తాత్కాలికాలే కానీ శాశ్వతములు కావు. ఈ కర్మలు ఎక్కువ అవుతున్న కొద్దీ కర్మ సముద్రంలో పడతావు. అవి ముక్తి మార్గానికి అవరోధంగా కూడా ఉంటాయి. కృతి మహోదధౌ పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. చిన్న మాటలే. కృతి మహోదధౌ, కర్మమనే సముద్రంలో పతన కారణం, పడిపోవడానికి కారణమవుతాయి కర్మలు. ఆ కర్మలు వచ్చే ఫలములు అశాశ్వతం, గతి నిరోధకం. గతి నిరోధకం అనే మాట ఇక్కడ గతి అంటే ముక్తి అని అర్థం. ముక్తికి అవి నిరోధకంగా ఉంటాయి. అలాగని కర్మలు మానేయాలా అంటే కర్మలు చేయక తప్పదు.
చేస్తే కర్మ సముద్రంలో పడిపోతావు, మోక్షానికి అవరోధం అంటున్నావు కదా అంటే, ఎలాంటి కర్మ చేస్తే మోక్షానికి అవరోధం కాదు, ఎలాంటి కర్మ చేస్తే పతనం కావో ఆ కర్మ చేయాలి. అది ఏమిటి అంటే ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. చక్కటి మాటలు, చిన్న మాటలే, నిజానికి పెద్ద వ్యాఖ్యానం ఏంటి, మాటలే అంత అందంగా ఉన్నాయి. ఈశ్వరార్పితమైనది, నా ఇచ్ఛయాకృతం, కోరికతో కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో నీకు విద్యుక్తమైన కర్మని చేస్తే అది చిత్త శోధకం, చిత్తాన్ని శుద్ధి చేస్తుంది, ముక్తి సాధకం, ముక్తికి సాధకం అవుతుంది. దీనికి ఆయన తెలుగు అనువాదం కర్తర్పిత ఫల నిష్కామ కర్మంబు చిత్తశుద్ధి నొసగి చేర్చును దారి. ఇది తెలుగులో ఆయన ఇచ్చినటువంటి అనువాదం. అదేవిధంగా కర్మము ఫలమిచ్చు కర్త్రాజ్ఞ వలన కర్మము దైవమా కర్మము జడమే అన్నారు. కర్మమే తనంత తాను ఈశ్వరం కాదు. ఈశ్వరం అంటే సర్వసమర్థం అని అర్థం. కర్మ సర్వసమర్థం కాదు, ఈశ్వరుడు సర్వసమర్థుడు. కర్మ ఫలము చెడి కారణం బగుచు కర్మాబ్ధి బడత్రోయు గతినీయదయ్యా. ఇది ముందు దానికి చేసిన అనువాదం. ఆ తర్వాత ఈ కర్మతో పాటు ఉపాసన విషయం చెప్తూ కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపం చింతనం క్రమాత్. కాయ వాంగ్మానస కరణ క్రమమున చేయు పూజా జప చింతలు మేలు. కర్మలన్నింటిలో గొప్ప కర్మలు ఏమిటంటే లౌకిక వ్యవహారం కోసం ఈశ్వరాత్మ బుద్ధితో ధర్మాచరణ చేయడమే కాకుండా ఈ కర్మలు ముఖ్యం అంటున్నారు. అదేంటంటే కాయ వాంగ్ మానస కరణ క్రమమున, త్రికరణాలతోనూ చేసేటువంటి పూజ జపము చింతన, ఈ మూడు చాలా ముఖ్యము అని చెప్తున్నారు. అయితే పూజ ఎలా చేయాలి? ఇది పూజ అంటే ఓ దేవుడికి మన ఇంట్లో దీపం పెట్టాం పూజ చేసాం అని కాకుండా, పూజ చేసేటప్పుడు ఆ ఈశ్వరునిపై ఎటువంటి దృష్టి నీకు ఉండాలి అంటే జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం. జగమంతా ఈశ్వరుడు అనేటటువంటి బుద్ధితో సేవించు అన్నారు. అంటే ఈశ్వరుడు అనేది ఒకానొక స్వరూపం ఎక్కడో ఉంది, నా కోరికలు తీర్చడానికే ఆయన నిర్దేశింపబడ్డాడు అని భావం కాకుండా, ఈశ్వరుడు జగత ఈశ, ఈ జగత్తంతా ఈశ్వర స్వరూపమే అనేటటువంటి బుద్ధితో కూడినటువంటి సేవ చెయ్యు. అది ఆ సేవ చేయాలంటే ఎలాంటి పూజ ఉండాలి? అష్టమూర్తి భృద్దేవ పూజనం. అష్టమూర్తి స్వరూపుడిని దేవుని ఆరాధించు అన్నాడు. అష్టమూర్తులు అంటే పంచభూతములు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవ చైతన్యం. దీన్నే శంకర భగవత్పాల్ వారు భూరంభాస్తనలో నిలోంబర మహర్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకంచన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని దక్షిణామూర్తి శ్లోకంలో చివరి శ్లోకాల్లో చెప్తారు. అంటే ఎటువంటి పూజ చేస్తే ఆ దక్షిణామూర్తి శ్లోకాల్లో చెప్పినటువంటి అద్వైత స్థితి వస్తుంది అంటే భగవంతుడు ఒక శక్తిమంతుడు, మహిమాన్వితుడు, నా కోరికలు తీర్చడానికి ఉన్నటువంటి వాడు అనే భావం కాకుండా ఈశావాస్యమిదం సర్వం అనే భావం ఉండాలి. ఉపనిషత్తుల్లో మొదటి వచనం అది. ఈ జగత్తంతా ఈశావాస్యం కనుక జగత్ ఈశ్వరుని స్వరూపం. త్రిభువన వపుషం విష్ణువు ఈశన్నమామని పారాయణ చేసుకుంటున్నామే, ముల్లోకాలు విష్ణువు యొక్క శరీరమే అనేటువంటి భావన కలగాలి ఇక్కడ. అటువంటి భావనతో ఆరాధించాలి. అదే చేస్తున్న స్తోత్రాల అర్థం ఏమిటని స్పృహైనా ఉండాలి. అది లేకుండా ఒక జడల్లా చేసేకూడదు. అక్కడ మనం అర్థం తెలుసుకుంటే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అందుకే జగత ఈషధి, జగత్తు ఈశ్వర స్వరూపనే ధీ అనగా బుద్ధి. అటువంటి ధీయుక్త సేవనం, అటువంటి బుద్ధితో చేసినటువంటి సేవ అది అష్టమూర్తి సేవ. అది చేస్తే అది నిజమైన పూజ అవుతుంది. కనుక పూజ యొక్క పూర్ణ పూజ యొక్క స్థితిని అంత చక్కగా చూపిస్తున్నారు. అందుకే వివేకానంద చెప్తారు, హిందువులు విగ్రహాన్ని పూజిస్తున్నా అనుకోవద్దు, విగ్రహంలో పరమేశ్వరుని భావన చేసి పూజ చేస్తున్నారు. ఇది గమనించవలసిన అంశం. అందుకే మన ధ్యాన శ్లోకాలన్నీ సర్వవ్యాపకమైన పరమేశ్వరుణ్ణే విగ్రహంలో ఆవాహన చేసి మనం ఆరాధిస్తున్నామన్న భావంతో ఉంటాయి. ఆ భావాలు గ్రహించాలండి. అవి తప్పకుండా మనకి ముక్తి హేతువులు అవుతాయి. అష్టమూర్తి భృద్దేవ పూజనం. దీన్ని తెలుగులో చెప్తూ అష్టమూర్తులు సర్వమాయీశ్వరుడను దృష్టితో కృతసేవ దేవతా పూజ. ఆ చక్కని యతిప్రాసలతో అందం అంత చక్కగా చూపిస్తున్నారు. ఉత్తమస్తవాదుచ్చమందత చిత్తజంజపం ధ్యానముత్తమం. భగవంతుని యొక్క అవతారములు, నామగుణ చరితములు, వీటిని వర్ణించుతూ చేసేటువంటి ఏదైతే ఉన్నదో వర్ణన, అది ఉత్తమమైన స్తోత్రం అవుతుంది అన్నారు ఇక్కడ. ఉత్తమస్తవ, అది ఉత్తమమైన స్తోత్రం. అంటే భగవంతుని స్తోత్రం చాలా విశేషం. అంటే పూజ చెప్పారు, తర్వాత స్తోత్రాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఈ స్తోత్రం అది ఉత్తమం ఎప్పుడవుతుందంటే భగవాన్ యొక్క తత్వము, నామము, గుణము, చరిత్రలు ఇవన్నీ వివరించి వర్ణిస్తున్నప్పుడు అది ఉత్తమం అవుతుంది.
అంతకంటే ఉచ్చమందత చిత్తజం జపం ధ్యానముత్తమం. ఆ తర్వాత జపం గురించి చెప్తున్నారు ఇక్కడ. అంటే పూజ స్తోత్రం అయింది, తర్వాత జపం, ఇవి ఒకదానికంటే ఒకటి చాలా గొప్పదని చెప్తూ ఇవన్నీ కలిపి ఉండడం కూడా మంచిది. అయితే జపం గురించి చెప్తూ ఉచ్చమందత చిత్తజం జపం. ఇక్కడ విశేషం ఏంటంటే మంత్రాల్ని జపించేటప్పుడు కూడా బిగ్గరగా ఉచ్చరించడం వాచకం అంటారు. పెదవులు కదుపుతూ మాత్రమే బయటికి వినబడకుండా నిశ్శబ్దంగా ఉచ్చరించిన ఉపాంశం అంటారు. చిత్తాల్లో చింతన చేస్తూ జపించడాన్ని మానసికం అంటారు. ఇందులో ఒకదానికంటే ఇంకొకటి గొప్పది అని చెప్పారు. అంటే ఉచ్చైస్వరంతో చేసే జపం కంటే ఉపాంశ జపం చాలా గొప్పది, చిత్తంలో చింతన రూపంగా చేసే జపం ఇంకా గొప్పది అన్నారు. దీన్ని బట్టి సాధకుడు ఆ ఇంకా గొప్పది ప్రయాణం చేయాలి క్రమక్రమంగా. ఇది ఉత్తమ స్తోత్రములు ఉచ్చై రూపాంశు చిత్త జపములలో చింత ఉత్తమము. వీటంట్లో చింత ఉత్తమం, అదే ధ్యానముత్తమం అనే దానికి చింత ఉత్తమము అన్నారు. అంటే జపం చేసేటప్పుడు ఆ మంత్రభావము, మంత్రోద్దిష్ట దేవత, వాటిని చింతన చేస్తూ జపం చేయడం చాలా మంచిది అన్నారు. పైగా ఏ విధంగా చింతన జరగాలి అంటే సరళ చింతన, విరళ చింతన అని రెండుంటాయి. అంటే ఎక్కడ అడ్డు లేకుండా వెళ్ళే చింతన సరళ చింతన, ఆటంకాలు వచ్చే చింతన విరళ చింతన అన్నారు. ఆజ్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళతపరం. ఒక ఆజ్యధారలాగా, ఒక జలధారలాగా అలా సాగుతూ ఉంటే, అంటే పరమాత్మ వైపు మనస్సు ప్రవహిస్తూ ఉంటే అది సరళ చింతనం అంటారు. విరళము అంటే అప్పుడప్పుడు ఆటంకం రావడం. ఈ ఆటంకాలు వచ్చే దానికంటే ఆటంకం లేని అది ఉత్కృష్టము సుమా. అంటే సాధకుడు ఇక్కడి నుంచి అటు వెళ్ళాలి. అలాగే సాధన చేస్తూ ఉన్నప్పుడు క్రమంగా భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమత. భావభేదం కంటే తాను ఉపాసిస్తున్న పరమాత్మ నేనే అనేటువంటి అభేద భావం ఉత్తమం అవుతుంది సుమా. అంటే భగవంతుని ఆత్మస్వరూపంగానే, అంటే తనను నడుపుతున్న ఆత్మ ఎవడో అతన్ని నేను ఉపాసిస్తున్నానని ఆత్మస్వరూపంగా తెలుసుకోగలగాలి. ఇది ఉపాసన మార్గంలో అహమిచ్చే విభావే భవాని ఇత్యాది మాటల్లో మనకి అందిస్తున్నారు. అంతే కదా, పరంపరాగతంగా సోహం భావేన పూజయత్ అనేటువంటి ఋషివాక్యాలు ఉన్నాయి. ఆ ఋషుల సారాన్ని ఈ ఋషి మనకు అందిస్తున్నాడు ఇక్కడ. భావభేదము కంటే పరుడు నేను అనెడు భావన అభేదమే పరమోత్తమమగు. తెలుగులో కూడా ఎంత తేటగా అందించారండి. తెలుగులో బ్రహ్మసూత్రాలు అందించారు. బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినటువంటి బ్రహ్మ విద్వరుడు ఇది భావన చేయవలసినది. భావశూన్య సద్భావ సుస్థితి భావనాబలాత్ భక్తిరుత్తమా. ఇక్కడ భేదభావం కలిగిన దానికంటే అభేదభావంతో కూడినటువంటి ఆ పరాభక్తి చాలా గొప్పది అన్నారు. ఆ పరాభక్తులు నిరంతరం అనుసంధానమే ప్రవాహ రూపంతో ఆత్మస్వరూపుడైన భగవంతునితో అనుసంధానం ఉంటుంది. హృత్స్థలే మనస్వస్థతా క్రియ భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. హృత్స్థలే అంటే హృదయ స్థలంలో మనస్సు సుస్థిరమై ఉండడమే ఉత్కృష్టమైనది. ఆ సుస్థిరం చేసే క్రియ సత్క్రియ, అదే భక్తి, అదే యోగం, అదే జ్ఞానం అంటూ గొప్పగా సమన్వయించారు. అంటే కర్మతో గాని భక్తితో గాని, కర్మలో ఈశ్వరార్పణ బుద్ధి, భక్తిలో ఈశ్వరునిపై ఉన్న ప్రేమ, ఆ ఈశ్వరుడిని ఆత్మగా తెలుసుకుంటూ తదభిముఖమై తాదాత్మ్యం చెందడం జ్ఞానం అవుతున్నది. అంటే మూడిటిని చక్కగా అన్వయించారు. దీనికి సహకరించడానికి ప్రాణాయామం గురించి చెప్తున్నారు. ఎందుకు యోగం, ఇది పతంజలి యోగ సూత్ర సారాన్ని కూడా అందిస్తున్నారు. వాయురోధనాల్ లీయతే మనః జాలపక్షివత్ రోధ సాధనం. ప్రాణవాయువు నియంత్రించడం ప్రాణాయామం దేనికంటే మనస్సు నిగ్రహించడానికి పనికొస్తుంది. అది ఎలాగంటే వాయులో నడ్డిన వలపడ్డ పక్షి న్యాయముందు మనం ఉపాయమవు నిధియు. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. వలలో పడిన పక్షి కదలకుండా ఎలా ఉంటుందో వాయు నిరోధం వల్ల మనస్సు అలా నిగ్రహింపబడుతుంది అన్నారు. అందుకే ప్రాణాయామం మనో నిగ్రహానికి పనికొస్తుంది. ఎందుకంటే ఆత్మ యొక్క శక్తి మనలో రెండు శాఖలతో పనిచేస్తుంది. ఇది ఆలోచించవలసిన విషయం. అంటే ఇదేదో మనకు తెలియని విషయం చెప్తున్నా అనుకోదు, మనలో ఉన్న సబ్జెక్టే చెప్తున్నారు. అది గొప్ప విషయం ఇక్కడ. అంతేగాని ఫలానా గ్రంథంలో ఇలా వర్ణించారు, ఫలానా కథలో ఏదో వర్ణించారంటే అది మనకి సంబంధం లేని కదా. ఇది మనకు సంబంధం ఉన్న కదా. ఇది తెలుసుకోలేకపోతే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇది తెలుసుకోలేకపోతే తరించడానికి అవకాశమూ లేదు. అందుకే శ్రద్ధగా దీన్ని వినాలి. ఇక్కడి వరకు కర్మ చెప్పారు, భక్తి చెప్పారు, అలాగే యోగాన్ని చెప్తున్నారు. ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటి శ్లోకం లేదా సూత్రం అని చెప్పుకోవచ్చు. చిత్తవాయవశ్చిత్క్రియాయుతా శాఖయోర్ద్వయీ శక్తి మూలక. చిత్తము ప్రాణము చిత్ క్రియాశక్తి యుక్త శాఖలు మూలశక్తి ఏకము. మూలశక్తి అంటే ఆత్మ. ఆత్మ అంటే సర్వశక్తిమంతమైనది, సచ్చిదానందమైనటువంటిది. ఆ మూలమైనటువంటి ఆత్మ నుంచి రెండు శాఖలు వచ్చేట.
ఒకటి చిత్తము, ఇంకోటి ప్రాణము అన్నారు ఇక్కడ. అంటే ఆత్మ యొక్క ఉనికి వల్ల పనిచేస్తున్నటువంటివి చిత్తము, ప్రాణము. ఈ చిత్తంలో ఉండేటువంటి చిత్ అనేది ప్రాణంలో ఉండేది క్రియాశక్తి. అసలు ప్రాణ శబ్దమే ప్రాణితి చేష్టాంకరోతి, ఇది ప్రాణ, చేష్టను కలిగించేది ప్రాణం. ఇది చిత్ అంటే జ్ఞానము ఇత్యాదులు కలిగిస్తున్నది. చిత్తుతో కూడినటువంటిది చిత్తము, క్రియాయుక్తమైంది ప్రాణము. ఈ రెండు ఇది ప్రధానం తెలుసుకోవాలి. అందుకే ప్రాణము యాతాయాతములు అంటే రాకపోకలు చేస్తూ శరీరాన్ని కాపాడుతోంది. ఈ చిత్తం ఏం చేస్తుందంటే ఈ దశేంద్రియాలతో కలిసి బాహ్య అంతర్వృత్తులతో ఉంటుంది. కనుక రెండిటిని మనం ఇప్పుడు సాధనతో నిగ్రహించుకోవాలి. లయ వినాశని ఉభయ రోధని లయగతం పునర్భవతి నోమృతం. లయం, వినాశనం అని రెండు ఉంటాయి సాధనలు. అంటే చింతన చేస్తూ మనస్సుని లయం చేయడం అంటే లీనం చేయడం, మనస్సును నాశనం చేయడం. రెండు. మనస్సును లయం చేయడం అంటే కాసేపు లయం ఉంటుంది, తర్వాత మళ్ళీ సమాధి నుంచి బయటకు వచ్చాక మళ్ళీ ప్రపంచమే వెళ్ళిపోతుంది. లయం మాత్రమే. ఇది తాత్కాలిక సమాధి. దీనికి ఒక శక్తి ఉందండి. తాత్కాలికంగా మాత్రం నిలపడం మహా కష్టమా? ఈ సమాధి గురించి ఒక భక్తుడితో రమణుల వారు చెప్తారు. సమాధి అన్నప్పుడు భ్రూమధ్యంలోనూ లేదా అనాహతంలోనూ ధ్యానం చేస్తూ క్రమంగా బహిర్ముఖత్వం విడిచిపెట్టి ఆ ప్రాణవాయువులు నియంత్రించి ఆ మనస్సు పూర్ణంగా ఆయా చక్రస్థానముల యందు ఉన్నటువంటి ఆ పరమాత్మ జ్ఞానంలో లీనమైపోతుంది. ఆ లీనమైపోయిన వాళ్ళు కొన్ని రోజులు కూడా ఉండిపోయిన వాళ్ళు ఉంటారండి. అది యోగశాస్త్రం చెప్తున్న సమాధి, చాలా విశేషం. కానీ ఈ సమాధికి కూడా మళ్ళీ వాడు ఎప్పుడైనా బహిర్ముఖుడైతే బయటకు వచ్చేసి మళ్ళీ బహిర్ముఖ దృష్టి ఏర్పడుతుంది. అంటే ఈ సమాధి రావడం కూడా కష్టమే, కానీ అది పూర్ణ మోక్షం కాదు, లయం మాత్రమే అన్నారు. ఇక్కడ కావలసినది నాశనం అన్నారు, మనోనాశనం అయిపోవాలన్నారు. మనోనాశనం అంటే ఉభయరోధని లయ వినాశని ఉభయరోధని లయగతం పునర్భవతి నోమృతం అన్నారు. ఇక్కడ ఆ లయంలో మళ్ళీ తిరిగి రావడం ఉన్నది. ఆ మనస్సు పూర్తిగా నశించిపోవాలి అన్నారు. ఇక్కడ దీని గురించి చెప్తూ ఆ మనస్సు నశించిన వాడు మళ్ళీ బయటకు రాడా అంటే వాడు బయటకు వచ్చిన బహిర్ముఖ ప్రవృత్తి ఉండదు అన్నారు. దానికి ఉదాహరణ ఎవరు? ఒక సుఖయోగిందుడు, ఒక రమణ మహర్షి. వీళ్ళు బహిర్ముఖులే మనం తిరుగుతున్నారు, అంతేగాని వాళ్ళు చోట కూర్చొని ధ్యానం చేయవలసిన, సమాధిలో ఉండవలసిన అవసరం లేదు. ఇదే త్రిపుర రహస్యంలో హేమలేఖోపాఖ్యానంలో కనబడుతుంది. నా కళ్ళు మూసుకుంటే ఆ పరమాత్మతో తాదాత్మ్యం కలుగుతోంది, ఎంతో ఆనందంగా ఉంది అంటే కళ్ళు మూసుకుంటూ ఉందంటే కళ్ళు తెరిస్తే పోతుందనా? అయితే నీ సాధన పూర్ణం కాలేదు అంటారు గురువు. ఇది తెలుసుకోవాలి. అందుకే కళ్ళు మూసుకున్నప్పుడు, అంతర్ముఖమైనప్పుడు, మనసుతో తాదాత్మ్యం చెందినప్పుడు ఏ సమాధి స్థితి ఉందో అతడు కర్మవశాత్తు తిరిగి బహిర్ముఖుడైనా అదే సమాధి స్థితిలో ఉంటాడు. దాన్ని ఒక గొప్ప మాట చెప్పారు రమణులు వారు, గొప్ప పదం ప్రయోగించారు. అది ఇందులో కాదు కానీ మరొక గ్రంథంలో కనబడుతుంది. సహజ సమాధి, అద్భుతమైన మాట అన్నారు. సహజ సమాధి అన్నారు. ఇక్కడ యోగి సాధనతో తెచ్చుకునే సమాధి ఒక సిద్ధ సమాధి కావచ్చు, కానీ బహిర్ముఖుడిది పోతుంది. కానీ సహజ సమాధి అంటే జీవన్ముక్తుని యొక్క స్థితి. ఇది క్రమక్రమంగా వస్తుంది. ఈ సహజ సమాధికే కావ్యకంఠ గణపతిని ఒక అద్భుతమైన పదం పెట్టారు, జాగ్రత్త సమాధి అన్నారు. అంటే మెలకువలో ఉన్న సమాధి స్థితిలో ఉండగలగడం, అది ఇక్కడ చాలా విశేషమైన మాట. ప్రాణబంధనాల్ లీన మానసం ఏకచింతనాన్ నాశమేత్యద. ప్రాణబంధం చేత లీనమైన మనస్సు ఏక వస్తువునే నిరంతరం చింతిస్తూ ఉంటే కొంతకాలానికి నశించిపోతుంది అన్నారు ఇక్కడ. ఇది ఎలాంటిది అంటే అద్భుతమైన మాట. ఒక ఉపదేశంలో గురువు గారు చెప్తారు, అది ఇక్కడ మనం అన్వయించుకుంటున్నాం. అంటే ఆయన మాటలతోనే దీన్ని వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు. రమణుల వారు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట. నాయన, సూర్యుడు కనబడినంతసేపు చంద్రుడే బలి ప్రకాశిస్తుంటాడు. సూర్యుడు రాగానే చంద్రుడు ఇంక కనబడ్డు వెలవల్లాడతాడు కదా. అది ఇక్కడ గొప్ప ఉపమానం చెప్పారు. అంటే సూర్యుడి వల్ల చంద్రుడికి కాంతి వస్తుంది. సూర్యుడి వల్ల చంద్రుడికి కాంతి వస్తున్నప్పటికీ చంద్రుడికి మూలమైన సూర్యుడు కనబడినప్పుడు చంద్రుడి కాంతే గొప్పదనుకుంటాం. కానీ చంద్రుడి కాంతికి మూలమైన సూర్యుడే వస్తే మరి చంద్రుడు కనబడ్డు కదా. ఇక్కడ చంద్రుడి స్థానంలో మనస్సు, ఆత్మస్థానంలో సూర్యుడు, ఆ సూర్యస్థానంలో ఆత్మ పెట్టుకున్నాడు. చాలా విశేషమైన మాట. ఆత్మ వల్లనే మనస్సుకు చైతన్యం లభిస్తుంది. కానీ ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ఈ మనస్సు వెలుగే వెలుగును తిరుగుతున్నావు. కానీ ఆత్మజ్ఞానం కలిగాక సూర్యుడు కనబడినట్టు, ఆ సూర్యుడు కనబడ్డాక చంద్రుడు కనబడినట్టే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంకా మనస్సు అనేది ఉండదు అని చెప్పారు. ఈ మనస్సు అంటే ఏమిటో కూడా తర్వాత వివరిస్తున్నారు ఇక్కడ. నష్టమానసోత్కృష్ట యోగిన కృత్యమస్తికిం స్వస్థితిం యతః. మనసు రూపును మాపు మహనీయ యోగి తన రూపమందిన పనిలేనివాడు. ఎవరికైతే ఈ మనస్సు పూర్తిగా లయించిపోతుందో, నశించిపోతుందో వాడికి ఇంకా కర్తవ్యంలే లేవు, వాడు చేయవలసిందేం లేవు. అది వాడి కర్తవ్యం అనేది లేదు. అయితే వాడు జీవించుంటాడు, ప్రార్థవశాత్తు దేహం ఉన్నప్పటికీ దేనికి అంటుకోడు అని చెప్పడం. దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. తత్వదర్శనం ఏంటంటే చిత్వదర్శనమే తత్వదర్శనము.
దీనికి మళ్ళీ తెలుగులో చిత్తము దృశ్యములు చేరక తనదు చిత్వమెరుగుటయే తత్వమెరుగుట. మన యొక్క చిత్తం అంటే మనస్సు దృశ్య పదార్థాలతో అంటే ఇంద్రియాలకు కనబడుతున్న వాటితో చేరకుండా తన చిత్తములో ఉన్న చిత్తేమిటో తెలుసుకోమన్నాడు ఇక్కడ. అంటే చిత్తం పనిచేయడానికి ఆధారమైన చిత్తేది, అది చిత్వం. ఆ చిత్వం తెలుసుకోవడమే తత్వదర్శనము. అలా మనస్సు వెతకడం మొదలు పెట్టాలి ఆ చిత్వాన్ని. అంటే ఆత్మకి అభిముఖంగా ఆత్మ అంటే ఏమిటి వెతకడం మొదలు పెడుతూ ఉంటే ఆ వెతుకులాడితో క్రమంగా అది లయించిపోతుందయ్యా. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యహం మనః. మనస్సుకు నిర్వచనం చెప్తున్నారు. అహంకారమే మనస్సు. ఇది ఒక మాట. మళ్ళీ అహంకారం అంటే నేను అనేది వస్తుంది ఇక్కడ. వృత్తులన్నీ కూడా అహం అనే దాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఆ వృత్తులే మనస్సు కనుక అహం వృత్తే మనస్సు అన్నాడు. ఇది తెలుసుకోండి. చిన్న ఉపమానం. ఒక నదిలో ఒక అల లేచింది. ఆ అల అహం, ఆ నది ఆత్మ. ఇది తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఆ అల కొద్దిసేపు ఉంటుంది, దాని ప్రమాణం ఇంతే. ఇవన్నీ కూడా అలను ఉద్దేశించి మనం చెప్తున్న పరిమితులు. కానీ నిజానికి అలలో ఉన్న వస్తువు ఏమిటి? ఆ నదిలో ఉన్న వస్తువే కదా. ఆ అల నదికి వేరుగా ఉన్నదా? ఒక్కసారి ఆలోచిస్తే అల అనేటటువంటి మనస్సులో జలమనే చిత్తును తెలుసుకుంటే క్రమంగా అల అనే పరిమితి వదిలిపోయి ఆ చిత్వమైన జలంతో ఐక్యమే తాను సంపూర్ణ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతుంది అనే ఉపమానంతో మనం గ్రహించవచ్చు. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యహం మనః. తలపులే మనమెల్ల తాన నేననిన తలపాది మనమును దాననే నేను అహమయంకుతో భవతి చిన్వతః. ఈ విధంగా నేను అనేది ఎక్కడ పుడుతోందో అని అన్వేషిస్తే అయి పతత్యహం నిజ విచారణం. ఆ అహం పడిపోతుంది సుమ అన్నాడు. అంటే ఆ అహంకారం పడిపోతుంది, అహం వృత్తి పడిపోతుంది, అహం స్ఫూర్తి మిగులుతుంది అన్నాడు ఇక్కడ. అహమినాశ భాజ్యహమతంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. చాలా విశేషమైన మాట. ఆ నేననేది ఎక్కడ అణగిపోతుందో అక్కడ పూర్ణమైన అహం ఉంది. అందుకే పూర్ణాహంకారం ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి అహం వృత్తి అపరిపూర్ణం, అహం స్ఫూర్తి పరిపూర్ణం. అదే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాటగా చెప్తున్నారు. ఈ విధంగా విశేషంగా ఎప్పుడైతే నువ్వు అహం బ్రహ్మాస్మిని తెలుసుకుంటావో ఆ స్థితిలో ఈశ్వరుడికి జీవుడికి భేదము లేదు. ఆ స్థితిలో ఈశ జీవయోర్వేషధీభిద సత్స్వభావతో వస్తు కేవలం. ఉన్న జీవేశ్వరులు ఒక వస్తువు, ఆత్మ భిన్నముపాది చిత్తన్న చిహ్నములే. జీవుడికి ఈశ్వరుడికి నిజానికి భేదం లేదు. అయితే ఎక్కడయ్యా మరి భేదము అంటే ఉపాధిగతమైన భేదమే తప్ప చిత్ అనే దృష్టితో చూస్తే, తత్వదృష్టితో చూస్తే, చిద్దృష్టి తత్వదృష్టి, దానితో చూస్తే భేదము లేదు. ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. జీవుడు అల్పశక్తిమంతుడు, అల్పజ్ఞుడు. ఇందులో అందులో సర్వ తీసివేస్తే శక్తి జ్ఞానేది రెండిట్లో సమానంగానే కనబడుతుంది కదా. కానీ కేవలం అల పెద్ద అల అని మనం రెండు అనుకున్నప్పటికీ జలం అనే లక్షణం రెండిట్లో సమానం కనుక పెద్ద అల చిన్న అల లేకుండా అంతా ఒకే జలమని ఎలా తెలుస్తున్నదో అదేవిధంగా జీవేశ్వర అభేద స్థితిని అద్వైత స్థితిని అంత చక్కగా చెప్పారు. అద్వైతం గురించి ఒక్క మాటలో చెప్తారండి, అద్భుతమైన మాట. సామాన్యులకి జీవుడు ఈశ్వరుడు జగత్తు వేరుగా కనబడతాయి, అంతా ఒకటే అని తెలుసుకోవడం అద్వైతం. అంతకు మించి మరేం కాదు. ఆ సిద్ధి లభించిందో పూర్ణముక్తి. జ్ఞానవర్జిత జ్ఞానహీనచి జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. జ్ఞానమజ్ఞానంబు లేని బోధం వే జ్ఞానము ఎరుగుటకేదేనియు లేదు. అసలు ఆత్మను తెలుసుకోవడానికి దేంతో తెలుసుకుంటా ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే తెలుసుకునేటటువంటి ప్రజ్ఞ కూడా ఆత్మయే కనుక దాన్ని తెలియజేసే వేరే వస్తువు ఏది లేదు. అందుకే జ్ఞానము అజ్ఞానము రెండూ లేనటువంటి జ్ఞానమే ఆత్మ అన్నారు. ఇది బాగా తెలుసుకోవాలి. ఇందులో అయోమయమేం లేదండి. జ్ఞానము అజ్ఞానం అంటే ఈ వస్తువు నాకు తెలుసు, ఈ వస్తువు తెలియదు, రెండు మాట్లాడను. తెలియదు తెలుసు రెండు మాట్లాడను. అంటే తెలియదు అని కూడా నీకు తెలుస్తోంది కదా. కనుక వస్తువు తెలియదు ఒకటి తెలుసు అనడానికి లోపల ఏ ప్రజ్ఞ ఆధారమో ఆ ప్రజ్ఞ ఈ జ్ఞాన అజ్ఞానాలకు అతీతం. కనుక ఇంద్రియాలతో కూడిన జ్ఞానాజ్ఞానాలకి అతీతమైన చిద్రూపాన్ని ప్రజ్ఞానం అంటారు. అది నా యొక్క స్వరూపము అనే అపూర్ణ చిత్సుఖం కిం స్వరూపమిత్యాత్మదర్శనే అవ్యయాభవా పూర్ణ చిత్సుఖం. అవ్యయ అభవ ఆపూర్ణ చిత్సుఖం. ఇది విభజన అంత చక్కగా చేయాలి. తన రూపమేది అనేటువంటి విచారణ చేయగానే తన స్వరూపం ఇదేని తెలిసిన తర్వాత కలిగే ఆనందం ఎలా ఉంటుందయ్యా అంటే అవ్యయం అభవం ఆపూర్ణ చిత్సుఖం. అది అవ్యయము అంటే తరుగుదల లేనిది, అఖండమని అర్థం. అదేవిధంగా అభవం మళ్ళీ పుట్టుకల్లోకి తీసుకురానిది,
అపూర్ణ చిత్సుఖం, పరిపూర్ణమైన సుఖమే. తన రూపమేదని తాను దర్శింప ఘన చిత్ అనంతాద్యఖండ సుఖమగు. ఇది 28వ శ్లోకం. 29వ శ్లోకంలో చెప్తున్నారు, బంధముఖ్యతీతం పరం సుఖం నిందతీహ జీవస్తు దైవకః. బంధము మోక్షము రెండూ లేనటువంటి పరసుఖ సిద్ధి పుణ్యచరిత్రుడు, దైవికమైన పుణ్యచరిత్రుడు పొందగలుగుతున్నాడు అనే మాటలో చెప్తున్నారు. ఇది చాలా విశేషమైన మాట. బంధమోక్షాలకు అతీతమైనటువంటి స్థితి. అంటే నిజానికి బంధము మోక్షము ఈ రెండూ కూడా కల్పితాలు. నాకు మోక్షం వచ్చింది అనుకోవడం ఏంటి? మోక్షం నీ యొక్క సహజ స్వరూపం. అది ముక్తి వచ్చింది, బంధం పోయింది అంటే సహజ స్థితిని గుర్తించాక బంధం కల్పితమే, మోక్షం వచ్చింది అనుకునే భావం కూడా కల్పితమే. మోక్షం నీ యొక్క సహజ స్థితి. అందుకే భగవంతుడు భగవద్గీతలో 18వ అధ్యాయానికి మోక్ష సన్యాస యోగం ఎందుకు పేరు పెట్టాడో దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఆ పరిపూర్ణమైన స్థితిని, బంధమోక్షాలకు అతీతమైన పరం సుఖం, ఆ పరసుఖ సిద్ధి ఎవడు పొందుతున్నాడయ్యా అంటే దైవిక పుణ్యచరితుడు అనే మాటను తెలుగులో అందించారు అనువాదం చేస్తూ. జీవస్తు దైవిక అనే మాటకి బంధముక్తులు లేని పరసుఖ సిద్ధి పొందును దైవిక పుణ్యచరితుడు అంటే అనేక జన్మల పుణ్యవాసంలో ఉన్నటువంటి వాడే సాధన చేసి క్రమంగా ఆ జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు అని చెప్తూ, అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణవాగియం. ఇది ఆఖరి శ్లోకంలో చూపిస్తున్నారు. దీనికి అనువాదం ఆయనే చేశారు. అహము లేని స్వయం అనుభూత నిష్ఠ మహదుగ్రతపమని మహి రమణ ఋషి. అన్నిటికంటే గొప్ప తపస్సు ఏమిటయ్యా అంటే అహం అనగా నేననేది లేని స్వానుభవ నిష్ఠ. ఇంకా నేను అనేది మేల్కొని శరీరాలతో కలవకుండా ఆ స్వాత్మతో పూర్ణంగా ఆ నేను అందులో ఐక్యమైపోయేటువంటి ఏ నిష్ఠ ఉన్నదో ఆ స్వానుభవ నిష్ఠే గొప్ప తపస్సు, మహత్ ఉగ్రతపం. ఎందుకంటే అంత తేలిక కాదు కనుక, తన స్వరూపం తెలుసుకోవడం అంత తేలిక కాదు. ఇది వింటూ ఉంటే చాలా సులభంగా చిన్న చిన్న ఉదాహరణలతో చెప్పినట్టు వస్తుంది. అలా జలం ఇత్యాదులు చెప్పాం కదా బాగా అర్థమైంది అనిపిస్తుంది. కానీ సాధనతో తెచ్చుకోవాలి. ఆ సాధన మళ్ళీ కర్తృరాజ్ఞయ నుంచి మనం మొదలు పెట్టుకుంటే కర్మ ఎలా చేయాలి, భక్తి ఎలా చేయాలి, ఇవన్నీ సాధనలోకి తెచ్చుకోవాలి. ఒక చక్కని శ్లోకం మొత్తం ఈ 30 అయిన తర్వాత మనం అనుబంధంగా చెప్పుకోవాలి. ఇది రమణులు వారు ఇచ్చినటువంటి చక్కటి శ్లోకం. ఈ శ్లోకం 4 పాదాలు ఉంటాయి. ఒక్కసారి విని ఆ అందాన్ని చూద్దాం. దేహం మృణ్వయవజ్జడాత్మకమహం బుద్ధిర్నతస్యాస్త్యతో నాహం తత్తదపేత సుప్తి సమయే సిద్ధాత్మ సద్భావతః కోహం భావయుత కుతో వరధియా దృష్ట్వాత్మ నిష్ఠాత్మనాం సోహం స్ఫూర్తితయా అరుణాచల శివ పూర్ణో విభాతి స్వయం. ఇందులో 4 పాదముల్లో మొదటి అక్షరాలు చూసుకోండి. మొదటి పాదంలో దేహం, 2వ పాదంలో నాహం, 3వ పాదంలో కోహం, 4వ పాదంలో సోహం. దేహం, నాహం, కోహం, సోహం. ఒక్క 4 మాటల్లో వేదాంత సారం పెట్టాడు. తరించాలనుకునే వాడికి మాత్రం ఉపదేశసారం ఈ శ్లోకం చాలు, అంత చక్కగా చెప్పాడు. దేహం మృణ్వయవ జడాత్మకం. ఈ దేహం మట్టి లాంటి ఒకానొక జడ పదార్థం. ఎందుకంటే దానికి అహం బుద్ధి నతస్యాస్త్యతో, దానికి తనంత తానుగా నేననే బుద్ధి లేదు. ఇది తెలుసుకోవాల్సింది. దేహం తనంత తాను నేననదు. నాహం తత్తదపేత సుప్తి సమయే సిద్ధాత్మ సద్భావత. అది ఎలా చెప్పగలవంటే నిద్రాదుల్లో దేహం యొక్క స్పృహ తెలియట్లేదు. దేహం స్పృహ తెలియనప్పటికీ నీకు నేననే స్పృహ ఉన్నది కదా, ఆ దేహానికి విలక్షణంగా అతీతంగా ఉన్నది. అందుకే నాహం తత్తదపేత సుప్తి సమయే. అపేత సుప్తి సమయం అంటే దేహంతో సంబంధమైనటువంటి నిద్రాదుల యందు ఈ దేహానికి విలక్షణంగా నేనని స్పృహ కనబడుతుంది కదా. అందుకే దేహం నాహం అంటే దేహం నేను కాను. అది నీకు తత్వజ్ఞానం కావాలంటే ఏం చేయాలంటే కోహం భావయుత కుతో వరధియా దృష్ట్వాత్మ నిష్ఠాత్మనాం. కోహం భావయుత అంటే నేనెవణ్ణి, ఎక్కడి నుంచి వచ్చాను అని సూక్ష్మ బుద్ధితో వెతకాలి. ఈ ప్రశ్న వెయ్యక, ఈ విచారణ చెయ్యకే తరించట్లేదు. విచారణ చేయాలి. ఈ ప్రశ్న ఎంతమంది వేస్తున్నారు? కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత. శంకర భగవత్పాల్ వారు చెప్తున్నారు, ఈ ప్రశ్న వేసుకో, విచారణ చేయని స్వరూపం నీకు తెలుస్తుంది. అందుకు ముందు తెలుసుకోవాల్సింది దేహం నాహం, దేహం నేను కాను. తర్వాత కోహం అయితే నేను అవన్నీ అని కానీ నువ్వు విచారణ చేస్తూ ఉంటే ఆ విచారణకి కావాల్సింది వరధియా, గొప్ప బుద్ధితో చెయ్యన్నాడు. గొప్ప బుద్ధి అంటే సాధనతో శుద్ధమైనది, భక్తితో పవిత్రమైనటువంటిది, సూక్ష్మమైనటువంటి బుద్ధితో విచారణ చేస్తే అప్పుడు అసలు అహం దేహం కాదని తెలిసి అహానికి మూలమైనటువంటిది వాడు ఆ లోపల కనబడతాట.
ఎలాగూ సోహం స్ఫూర్తితయా, అహం స్ఫూర్తిగా లోపలున్నాడు. వాడెవడయ్య అంటే అరుణాచల శివ. అతడే అరుణాచల శివుడు. అతడి పూర్ణో విభాతి స్వయం, అతడు పరిపూర్ణముగా అతడే ప్రకాశించి ఉన్నాడు అని. అంటే అరుణాచల అనే మాటని ఆత్మస్వరూపంగా దర్శించాడు. ఆత్మ అచలం, దాని నుంచి వచ్చే అరుణమే అహం. కనుక అరుణం అహం ఆత్మ యొక్క స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని చిత్ అంటారు. ఆ చిత్తే అరుణం, ఆ సత్తే అచలం, కలిపితే అరుణాచలం. ఇది తెలుసుకోగలగాలి. ఆ సచ్చిత్ యొక్క స్ఫూర్తి శరీరంలో దేహాదుల్లో ప్రసరించగానే అహం వృత్తులుగా మారిపోతున్నాయి. కానీ అహం వృత్తు నుంచి అహం స్ఫూర్తి వైపు ప్రయాణానికి అద్భుతమైన శ్లోకం ఇచ్చారు కనుక ఈ శ్లోకాన్ని మరొక్కసారి అందంగా చెప్పుకొని, దేహం మృణ్మయవ జడాత్మకమహం బుద్ధిం నతస్యాస్త్యతో నాహం తత్తదపేత సుప్తి సమయే సిద్ధాత్మ సద్భావతః కోహం భావయుత కుతో వరధియ దృష్ట్వాత్మ నిష్ఠాత్మన సోహం స్ఫూర్తితయా అరుణాచల శివ పూర్ణో విభాతి స్వయం. ఈ శ్లోకాన్ని మననం చేసుకుని దేహం నాహం కోహం సోహం 4 మాటల్లోనే అద్భుతంగా వేదాంతసారాన్ని ఇచ్చారు. దీన్ని బట్టి జ్ఞాని అయినటువంటి వాడు ఒక కరుణతో ఉంటాడు. ఆ కరుణతోనే సాటి జనులను చూసినప్పుడు వాళ్ళు తరించాలన్న ఉద్దేశంతో బోధ చేస్తారండి. వాళ్ళకి ఏ అపేక్ష లేదు. వాళ్ళకి తాను గురువుని అనుకోట. ఒక చోట చెప్తాడు, గురువు అనుకోడయ్యా నిజమైన జ్ఞాని. మరి మీరు అనుకోకపోతే మేము ఎలా తరిస్తామండి అంటాడు శిష్యుడు బాధపడుతూ. గురువుపై అంత ప్రగాఢ భావం శిష్యుడికి ఉండాలి. అలా ఉన్నవాడు తప్పకుండా తరిస్తాడు. అలాంటి శిష్యుడిపై గురువుకు కారుణ్యం కూడా ఉంటుందని చెప్పారు. ఆ కారుణ్యం లోకంలో మిగిలిన వాళ్ళకుండే మమతారూపమైన బంధం కాదు. ఇది గ్రహించవలసిన అంశం. గురువు కారుణ్యం అంత గొప్పది. అలాంటి గురువులు రమణులు. ఆ రమణులు చిన్న చిన్న మాటల్లో దేనికదే సారభూతమైన ఎన్ని శ్లోకాలు ఇచ్చారు. అంతేకాదు అరుణాచలేశ్వరుడిపై ఆయనకు అపారమైన భక్తి ఉన్నది. భక్తికి జ్ఞానానికి విరోధం లేదని తెలుసుకున్నాం. ఆ అరుణాచలానికి చేరి చివరి వరకు అక్కడ ఉండిపోయారు. ఎక్కడికి కదలాలి? ఎక్కడికి కదిలినా అరుణాచలమే. అది కదలకుండా అక్కడ ఉండిపోయాడు మహానుభావుడు. ఆ అరుణ అచల అనే మాటే చాలా విషయం. అందుకే అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అని పరవశించిపోతాడు ఆయన. అరుణాచల నామస్మరణతో కరిగిపోయి ఆ క్షేత్రానికి వచ్చి ఆ స్వామి అనుగ్రహంతో సాధన సిద్ధి పొందింది ఆయనకి. ఇక్కడ శివానుగ్రహంతో, అది ఈశ్వరానుగ్రహం వల్లనే ఏదైనా లభిస్తుంది, లేకపోతే లేదన్నాడు. ఈశ్వర అనుగ్రహం గురువు 3 ఒక్కటే అని కూడా ప్రతిపాదన చేశాడు ఇక్కడ. అందుకే శరణాగతి ఈశ్వర శరణాగతి గురు శరణాగతే, ఈశ్వరానుగ్రహం గురువు అనుగ్రహమే. ఇది చెప్పడం అంటే గురువు ద్వారా ప్రసరిస్తున్నది ఈశ్వరానుగ్రహమే అని చెప్పిన మహానుభావుడు శివుడే గురువుగా ఆయన అనుగ్రహించాడు అనేక జన్మల పుణ్య విశేషం చేత. ఆయన రచించిన రచనల్లో చివరిగా రమణుల వారు నిర్యాణ సమయంలో ఆయన చుట్టూ అందరూ పాడారని చెప్పుకున్నాం కదా, అరుణాచల అక్షర మణమాల. ఆయన చివరి దశలో అందరూ పాడిన పాట ఈ ప్రవచనానికి చివరిలో కూడా మనం పాడుకుంటున్నాం. ఎందుకంటే జీవితాంతం పాడుకోవాల్సిన గొప్ప పాట ఇది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇలా మొదలవుతుంది. మొత్తం 108 పాదములు ఇందులో ఉన్నాయి. ప్రతి పాదం చివర అరుణాచల శివ అంటూ, అంటే ఒక భిక్షకులు గానం చేస్తూ వెళుతూ పాడుకోవడానికి అనువుగా అన్నట్లుగా రచించారు ఆయన. ఇది విశేషించి రమణుల వారికి అరుణాచలేశ్వరునిపై ఉన్న అపార భక్తి ఇందులో కనబడుతుందని. చదివితే హృదయం కరిగిపోతుంది. ఆ కరిగిన హృదయం కన్నీరే ప్రవహిస్తుంది కళ్ళల్లో. అంత అద్భుతమైన రచన చేశారు. ఇది తమిళంలో రాశారు ఆయన. మొత్తం అక్షర మణమాల దీని పేరు. అసలు మణమాల అనేటువంటి మాటకి విశేషమైన అర్థం ఏంటంటే అది కళ్యాణపు దండ అని అర్థం. విశేషించి అంటే పరమాత్మని వరిస్తూ వేసినటువంటి ఒకనొక మంగళకరమైనటువంటి మాల. అది మణిమాల కాదు, మణమాల అంటే అక్షర మణమాల. అది అక్షర క్రమంతో ఉంటుంది. అకారం నుంచి క్షకారం వరకు అక్షరాలు. అందులో అలా అయితే 50 అవ్వాలి కదా, కానీ చిత్రం కొన్నిటి గుణింతాలు కూడా పెట్టారు ఆయన. కాకి ఇలా వచ్చేవి కూడా ఉన్నాయి. అలా మొత్తం 108 చేశారు. ఆ 108 అష్టోత్తర శతసంఖ్య మనకు చాలా ప్రధానం కదా, అష్టోత్తర శతం. ఇందులో ఈ భక్తి కర్మ తత్వం అన్నీ మేళవించారండి. అలాంటి ఒక అపారమైనటువంటి అరుణాచలేశ్వర భక్తి ఇందులో మనకు కనిపిస్తుంది. అసలు ఇది గానం చేసుకుంటూ ఉంటే మనస్సు కరిగిపోయి అహంకార అర్పణమైపోతుంది. విచారణతో మొదలై అర్పణతో ముగిస్తుందన్నారే, అర్పణ భావం ఇందులో మనకు కనబడుతుంది. ఇది విశేషించి తమిళంలో ఆయన అక్షరక్రమం రచించారు. కానీ తెలుగులో శ్రీ గిద్దరు లక్ష్మీ నరసింహం గారు అదే వరుసలో ఆ బాణీలో రచించారు. అయితే ఈ అక్షరక్రమం మాత్రం అందులో రాలేదు, భావం మాత్రం వచ్చింది. చాలు మనకి తెలుగు వారికి అది. తమిళంలో మాత్రం అరుణాచలమెన అకమై నినైప్పవర్ అహతై వేరరుప్పాయ్ అరుణాచల అళకు సుందరం పోల్ అకమున్నీయుమున్ రభిన్నమా ఇరుప్పం అరుణాచల అహం పుకున్ తీర్తున్ అకగుగై శిరయాయ్ అమర్విత్తెన్ కొల్ అరుణాచల అంటూ రచించారు రమణుల వారు. ఆయన వాక్కు ఒక్కసారి అనుకోవాలని అనుకున్నాం. దీనికి ముందుగా ఆయన చేసింది ఏంటంటే గణపతిని స్తోత్రం చేశారు.
సాక్షాదరుణగిరీశ్వర వరార్హముగా అక్షరమనమాల అమరించుటకు కరుణాకరుండగు గణపతి యొసంగి కరం అభయకరము కాపాడుగాక. గణపతిని స్తుతి చేసి అరుణాచల శివ అంటూ చెప్పినటువంటి 108లో కొన్ని మడులు మనం ఏరుకుని మననం చేసుకుందాం. అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. అరుణాచల అని స్మరించే వారికి అహం నిర్మూలించు అన్నారు. చాలా విశేషం. అహంకారం, అహం వృత్తి నిర్మూలించబడాలి, అహం స్ఫురణ తెలియబడాలి. అందుకు ముందు ప్రయోజనం ఏంటంటే అహంకార నిర్మూలనమే. అన్ని శాస్త్రాల ప్రయోజనం అహంకార నిర్మూలనమే. అందుకు ఉపనిషత్తులన్నీ అహంకారం నరగదీయమంటాయి. అందుకే సత్కర్మాచరణ చేసి ఈశ్వరార్పణం చేయడం కానీ, భగవంతుని చింతన చేస్తూ తనను తాను అర్పించుకోవడం కానీ, ఇవన్నీ కూడా అహంకార త్యాగం కోసం ఏర్పరిచినటువంటి సాధనే. అందుకే ప్రతివాడు ఎప్పటికప్పుడు తన అహంకారం ఎంత తగ్గిందో పరిశీలించుకుంటాలి. అదేవిధంగా అహంకారం చాలా తగ్గిందంటే అహంకారం రాకుండా జాగ్రత్త పడాలి. ఇది సాధనలో ఎప్పటికప్పుడు చాలా మెలకువగా ఉండాలని కేనోపనిషత్తు మొదలైనవన్నీ చెప్తున్న సారమేది. అందుకే ఎవరైతే అరుణాచలాన్ని స్మరణ చేస్తారో వారికి అహం నిర్మూలించవయ్యా అంటున్నారు. అటువంటి ఉద్దేశంతో చేయమంటున్నారు. పైగా నువ్వు నేను ఎలా కలిసిపోయామంటే అలగు సుందరముల వలె చేరి నేను నీవు ఉందము అభిన్నమై అరుణాచల. తమిళంలో ఉన్నదాన్ని తెలుగులో అలాగే తీసుకొచ్చారు. అలగు సుందరముల వలె చేరి నేను నీవు ఉందము అభిన్నమై అరుణాచల. నువ్వు నేను కలిసి ఏకమైపోదాం. ఎలాగూ అంటే అళగు సుందరం లాగా అన్నాడు. అళగు అంటే అందమని అర్థం, సుందరం అంటే అందమని అర్థం. రెండు పదాలు కనబడ్డాయి కానీ భావం ఒకటేగా. కానీ అళగు అన్న అందమే, సుందరం అన్న అందమే. ఆ రెండు ఎలా కలిసిపోయాయో అలాగే నువ్వు నేను కలిసిపోవాలి. అంటే చైతన్యం జీవరూపంలో ఉన్న ఈశ్వర రూపంలో ఉన్న చైతన్యంతో రెండు ఒకటే కదా. కనుక నువ్వు అళగు సుందరం అని రెండు పదాలు కనబడ్డప్పటికీ అందమనే భావం ఏకంగా ఎలా ఉన్నదో, జీవుడు ఈశ్వరుడు అని రెండు భేదాలు ఉన్నప్పటికీ చైతన్యం అనే భావంతో ఏకమవ్వాలని ఉద్దేశంతో అద్భుతమైన మాట అన్నారు ఇక్కడ. అళగు సుందరముల వలె చేరి నేను నీవు ఉందమభిన్నమై అరుణాచల. అంత అందమైన మాట అన్నారు. ఇంకొక అర్థంలో అళగు అంటే వాళ్ళ అమ్మగారి పేరు అళగమ్మ, వాళ్ళ నాన్నగారి పేరు సుందరమయ్య. అందుకోసం అమ్మా నాన్న కూడా తలుచుకున్నారు. ఏ అమ్మా నాన్నని? ఈ శరీరాన్ని ఇచ్చిన అమ్మా నాన్న కూడా అళగు సుందరం అనేటువంటి మాట. అదేవిధంగా ఇంకొక అళగు సుందరం అనేటువంటి మాటకి అర్థం తన అమ్మా నాన్న, కన్న అమ్మా నాన్నే కాకుండా అసలు అమ్మా నాన్న అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను కూడా ఇక్కడ స్మరించుకోవచ్చు. జీవేశ్వర అభేదాన్ని అంత చక్కగా చెప్పారు. అంతేకాదు తాను ఏ విధంగా ఆకర్షితుడయ్యాడు, ఏ విధంగా స్వామిలో కరిగిపోయాడు అనే దాన్ని కొన్ని మాటల్లో చెప్తారు. లోదూరి లాగి నీ లోగుహను చెరగా నమరించి తేముకో అరుణాచల. నువ్వు నా హృదయం లోపలకు దూరి నన్ను లాగి ఆ లోపల గుహలో చెరగా ఇమిట్ చేసేవయ్యా అన్నాడు. అంటే నువ్వు నా హృదయంలోకి దూరి నన్ను ఇంట్లోంచి బలవంతంగా బయటకు లాక్కొచ్చాడు. అంటే ముందు ఆత్మానుభూతి మధురైలో కలిగింది ఆయనకి. అంటే పరమాత్మ తన హృదయంలో ప్రవేశించాడని అర్థం. ప్రవేశించాడంటే అనుభూతికి వచ్చాడని అర్థం. కొత్తగా వచ్చి ప్రవేశిస్తాడా? అలా వచ్చాక నన్ను ఇంట్లోంచి బలవంతంగా లాక్కొచ్చావంటే ఆయన మధురై విడిచిపెట్టి అరుణాచలానికి రావడం. తర్వాత ఏం చేసేవయ్యా? లోగుహను చెరగా నమరించితివి. గుహం అంటే నీ హృదయం లోపల నన్ను బంధించావయ్యా అన్నాడు. అంటే దీన్ని బట్టి ఆయన ఆత్మానుభూతి పొందడం, అరుణాచలానికి రావడం, అక్కడ అంతర్ముఖుడి సిద్ధి పొందడం అనే దాన్ని చక్కగా చూపించారు. ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచల. ఒక భక్తుల్లాగా అడుగుతున్నాడు. ఎవరి కోసం నన్ను ఉద్ధరించాయ్యావా? నువ్వు ఎవరి కోసం నన్ను ఏలుకున్నావు అని చెప్తూ, ఆ ఏలుకున్న నువ్వు నన్ను వదిలేయకయ్యా. నువ్వు నన్ను వదిలేస్తే లోకం నిన్ను నిందిస్తుంది. అందుకే నీకు నింద రాకూడదు కనుక నన్ను విడవకయ్యా అంటున్నారు. అంటే నిజానికి భక్తుడు భగవంతుని దూరం అవుతాడా? భగవంతుడు భక్తుని విడిచిపెడతాడా? కానీ విడిచిపెట్టకయ్యా అని చెప్పడంలో ఆ ప్రీతి, నిరంతర తాదాత్మ్యం కోసం ఉన్న వాంఛ చెప్పడం. అంతేకాదు ఇది చదువుకోవాల్సింది మన భగవంతుని అలా వేడుకోవాలి. ఎప్పుడు విడిచిపెట్టకయ్యా అంటే ఆ స్మృతి మన నుంచి వెళ్ళరాదు అని చెప్పడం. ఈ నింద తప్పు నిన్నేటికి తలపించితిక వీడు వారెవరో అరుణాచల. అంతేకాదు నువ్వే నన్ను వదిలివేస్తే భక్తుడిని వదిలేసాడు శివుడు అని కొత్త నింద నీకు వస్తుంది కనుక ఆ నింద నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవయ్యా అన్నారు ఇక్కడ. అంటే తనను రక్షించడం ఆయనకు ప్రయోజనట, నింద కలగకుండా చూడమని. అయినప్పటికీ నీ దయ గొప్పదయ్యా. ఎంత గొప్పదయ్యా అంటే జనని కన్నా కనిన జనని కన్నా ఘన దయాదాయక ఇదియా అనుగ్రహము అరుణాచల. నీ అనుగ్రహం ఎలాంటిదంటే కన్న తల్లి ప్రేమ కన్నా గొప్పదయ్యా నీ ప్రేమ అన్నారు. ఇది గొప్ప విశేషం అండి. తల్లిదండ్రుల ప్రేమ కంటే గొప్పది ఈశ్వర ప్రేమ. అది శాశ్వతమైనది, సర్వజ్ఞమైనది. నిన్నే మార్చి ఎరుగనీక ఉల్లముపై నురిదిగా నుండుమా అరుణాచల. ఏదో పూర్వజన్మ సుకృతంపై వల్ల నీపై భక్తి కలిగింది.
కానీ మనసు నమ్మడానికి లేదు. ఇవాళ స్థిరంగా ఉంది అంటే రేపేమవుతుందో తెలియదు. ఎందుకంటే దీని చంచలత్వం దీని యొక్క స్వభావము. మనస్సు ఉన్నంతగా ఇదే బాధ. అందుకే నిన్ను ఏమార్చి అసలు నిన్నే కన్ను కప్పి వెలుపుగలదు ఎక్కడికైనా. అందుకే నువ్వు దీన్ని జాగ్రత్తగా చూసుకోవయ్యా. ఇది మోసం చేసే లక్షణం దీనికి ఉంది గనక, భౌతిక విషయాల వెంట పరిగెత్తుతుంది గనక దాని మీద ఒక దృష్టి పెట్టి దాన్ని స్థిరంగా ఉంచవలసిన బాధ్యత నీదే. ఊరూరు తిరుగుక ఉల్లము నినుగని అనగ నీ జ్యుతి చూపు అరుణాచల. అది ఊరూరా తిరగకుండా ఉల్లము అంటే మనస్సు నిన్నే చూసి నీలో అణిగిపోవాలంటే నీ ప్రకాశ స్వరూపాన్ని దర్శింపజేయవయ్యా. ఏటికి నిదుర నన్నితరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల. నన్ను ఇతరులు లాగుతున్నారు అంటే ఇతర విషయం లాగుతూ ఉంటే నువ్వు నిద్రపోతున్నావా? నీ వాడిని వాళ్ళు లాగేస్తుంటే చూస్తూ ఏం చేస్తున్నావయ్యా అంటే ఆ బెదిరింపు, అడిగే తీరు, అంతలోనే తాదాత్మ్యాన్ని చెప్పడం, అంతలోనే వేడుకోలు, ఆ భక్తి యొక్క రకరకాల భూమికలు ఈ దివ్యమైన మనమాల్లో మనకు కనబడతాయి. పంచేంద్రియ కళ్ళులు మదిలోన దూరుచో మదిని నీ ఉండవో అరుణాచల. ఒకడు ఇంట్లో ఒక యజమాని ఉంటూ ఉంటే దొంగలు దూరుతూ ఉంటే అలా క్షమించాడు, వాళ్ళని వెంటనే తరిమి కొట్టదే యజమాని. అదేవిధంగా పంచేంద్రియాలనే కలులు దుర్మార్గులు నా మదిలో దూరుతూ ఉంటే మదిలో నువ్వు లేవా అంటే ఉంటూ చూస్తూ ఊరుకున్నావా అంటే పంచేంద్రియాలతో శబ్దస్పర్శ రూపరసగంధాలనే విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ మనసులో దూరుతూ ఉంటే నువ్వు ఆ హృదయం అనే ఇంట్లో ఉంటూ ఎలా రానిచ్చావు? ఇది సరిగ్గా లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో ఇదే అంటాడు. మారమావసమదీయ మానసే మాధవైక నిలయాయ దృచ్ఛయ. హే మన్మథుడా, ఇది మాధవుడి ఇల్లు కానీ మన్మథుడి ఇల్లు కాదు, మాధవుడి ఇల్లు. ఏదో ఆయన పట్టించుకోలేదుగా నువ్వు దూరిపోయావు. కానేనా తొందరగా వెళ్ళిపోమన్మథ, వెళ్ళకపోయావా ఆయన నిన్ను తరిమి కొడతాడు, వెంట పెడతాడు సుమా, వెంటనే నిన్ను గెంటించేస్తాడు. ఎందుకంటే కస్సహేత నిజ విస్మలంఘనం. తన ఇంటిని ఇంకోటి ఆక్రమించుకుంటుంటే యజమాని ఊరుకుంటాడా? కనుక నా హృదయానికి యజమాని మాధవుడు నువ్వు కావు, నువ్వు సందు చూసుకుని దొంగలా దూరో, ఆయన తరిమి కొడతారు సుమా అని చెప్పాడు. దీన్ని బట్టి భగవంతుని ప్రార్థించి ఆ వాసనల నుంచి మనం బయటపడాలనే విషయం కూడా చూపిస్తున్నారు. ఒకడవో నిను మాయమొనరించు వచ్చువారెవరు ఇది నీజాల మరుణాచల. బాగా ఆలోచిస్తే నా మనస్సులోకి ఇంకా పంచేంద్రియ వాసనలు వస్తున్నాయి అంటే నువ్వు ఉపేక్ష చేస్తున్నావా అంటున్నావు. నిజానికి నిన్ను వంచి నీ కన్ను కప్పి వచ్చే దమ్ము ఎవరికిందయ్యా? కనుక నాకు అనిపిస్తోంది అవేవి రావట్లేదు, నువ్వే ఏదో మాయ చేస్తున్నావు. కనుక మాయను తొలగించవయ్యా నువ్వు అని నిన్నే ప్రార్థిస్తున్నావును. అందుకే దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపంచంతే మాయామేతాంతరంతితే. కనుక ఇదేదో ఎక్కడి నుంచి వచ్చి పడింది కాదు, నీ మాయ వల్ల వచ్చింది గనక ఇది నీ జాల మరుణాచల. ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్ను ఎవరెరుగువారు అరుణాచల. ఉత్తమ సమహీన అంటే నీతో సమానమైనది లేదు, నీకంటే గొప్పది లేదు. ఓంకారం చేత ప్రతిపాదింపడే పరమాత్మ నన్ను అనుగ్రహించు. ఎలా దయ చూడాలంటే అవ్వబోల నొసగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారం అరుణాచల. అవ్వబోలే అంటే అవ్వయ్యారిని ఎలా అనుగ్రహించావో అలా అనుగ్రహించు. అవ్వయ్యారిని తమిళ భక్తురాలు, ఆవిడ చరిత్ర చాలా గొప్పది, అది చెప్పుకునే పెద్ద ప్రవచనం. భక్తుల చరిత్రలు వింటూ కన్నీరు కారిపోయేది రమణుల వారికి. అవ్వయ్యారు గొప్ప భక్తురాలు, అటువంటి మహాత్మురాలు. అందుకే ఆమెను ఎలా అనుగ్రహించావో అలా నన్ను అనుగ్రహించాను. ఒక చిన్న వృత్తాంతం చెప్పుకోవాలి. ఒకసారి అవ్వయ్యారు కాళ్ళు చాచుకునేది, ఏదో నొప్పి వచ్చింది. అది అక్కడ శివలింగం ఉంది, కాళ్ళు చాచింది. పార్వతీదేవితో శివుడు తందుట, ఏం భక్తురాలయ్యా నీ వైపు కాళ్ళు చాచింది అని. ఏం చేస్తాం, ఆ భక్తి నేను కరిగిపోయాను అన్నట్టు. అయితే అమ్మవారి ప్రేరణతో ఒకరు వెళ్ళి అడుగుతున్నారు, ఏమిటి కాలు శివుడి వైపు పెట్టావు మరుగు వైపు పెట్టు అని. నేను పెడతాను కానీ శివుడు లేని చోటు చూపించి అక్కడ పెడతాను అందుట. అయితే అటు లేడుగా అటు పెట్టమని చెప్పిందట. అటు పెట్టాడు, అటు పాదం తిప్పగానే అక్కడో శివలింగం ఉందిట. ఎటు పాదం తిప్పితే అటువైపు శివలింగం కనబడుతుంది. ఆశ్చర్యం ఇక్కడ. అప్పుడు శివుడు పార్వతీదేవితో అన్నాడు, నీ వల్ల ఆవిడ ఎటు తిరిగి అటు తిరగాల్సి వస్తుంది నాకు అన్నట్టు శివుడు. ఆ భక్తికి చూసి పార్వతే కదిలిపోయింది. అటువంటి భక్తి, అటువంటి దృఢభక్తి కలిగిన అంటే ఈశావాస్యం ఇదం సర్వం అని ఎప్పుడు చింతన చేసేవాడికి ఎక్కడైనా ఈశ్వరుడే. ఇది తెలుసుకోవాలి. అవ్వబోలే నొసగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారం అరుణాచల. కన్నుకు కన్నై కన్ను లేక కను నిన్ను కనువారెవరు కనుము అరుణాచల. అందమైన మాట. కన్నుకు కన్నై కన్ను లేక కను నిన్ను కనువారెవరు కనుము అరుణాచల. నువ్వు కన్నుకు కన్నయ్యా. ఈ కన్ను చూస్తుందంటే దేనివల్ల? ఇదో ఆలోచించాలి. కంటి వల్ల చూస్తున్నాను కాదు, కంటికి కన్ను. కంటికి కన్ను అంటే కన్ను లేని వాడు ఈ కంటికి చూసే శక్తినిచ్చి చూసే శక్తిగా తానుంటూ అన్నిటి చూస్తున్నాడు.
ఆత్మ యొక్క శక్తి వల్లనే కన్ను చూడగలుగుతోంది. కంటి యొక్క శక్తి కాదు, ఇది తెలుసుకోవాలి. అలాగే చెవి యొక్క శక్తి కాదు, ఈ ఆత్మశక్తి వల్లే చెవి వినగలుగుతుంది. అలా కన్నుకు కన్నై, కన్నుకు నువ్వే కన్నువి, అంటే దర్శన శక్తివి నువ్వు, కన్నుకు కన్నై. అయితే నీకు కన్ను లేక, కన్ను లేకుండానే కన్నుకు కన్నై అన్నిటి కంటున్న నిన్ను ఎవరు కనగలరయ్యా అన్నాడు. అన్నిటి చూస్తున్నావు నువ్వు, అలా నిన్ను చూడగలిగేవారెవరు? కనుక నువ్వే కనుము అరుణాచల, నన్ను దయతో చూడవయ్యా అంటున్నారు ఇక్కడ. చూచువారుల కృప చూచువాడు అనేటువంటి మాట. కన్నుకు కన్నయి కన్ను లేక కను నిన్ను కనువారెవరు కనుము అరుణాచల. అసలు నీ పేరు వింటేనే, నువ్వంటేనే నేను ఆకర్షితున్నైపోయాను. ఎలాగంటే కాంతము ఇనుమును వలె కలిసి నన్ను విడువక కలసి నాతో నుండు మరుణాచల. సోదంటురాయి ఇనుప ముక్కతో ఉన్నట్లుగా నువ్వు నాతో ఉండవయ్యా అన్నాడు. చాలా గొప్ప విషయం. ఇనప ముక్క సోదంటురాయి దగ్గరికి వెళ్ళిన ఆకర్షణే, సోదంటురాయి ఇనుప ముక్క దగ్గరికి వచ్చిన ఆకర్షణే కదా. కనుక నువ్వే ఇది ఆకర్షించి నిలపవయ్యా, అలా కలిసి ఉండు. ఇది అచ్చంగా ప్రహ్లాదుడు చెప్పినట్టు ఇనుమయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి అట్లు కరగుచున్నది మనము దైవయోగమును చేసి అన్నారు. ఒక్క మాటలో చెప్తున్నారు, గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా కృపజీసి నన్నేలు మరుణాచల. అరుణాచల పంచరత్నం అని అత్యద్భుతమైన 5 శ్లోకాలు సంస్కృతంలో రచించారు. అక్కడ అంటున్నారు, కరుణాపూర్ణ సుధాబ్దే కబళిత ఘన విశ్వరూప కిరణావల్య అరుణాచల పరమాత్మన్ అరుణోభవ చిత్త కంజ సువికాసాయ. ఏ అరుణాచల శివ, నువ్వు అరుణుడివి కావు అంటే అరుణుడివి కా. అరుణుడు అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఉండేటువంటి స్వరూపాన్ని అరుణ అంటారు. నువ్వు అరుణుడిగా మారు. ఎందుకంటే నా చిత్తం అనే పద్మం పూర్ణంగా వికసించడానికి నువ్వు అరుణమై రావయ్యా ఓ అరుణాచల. నువ్వు కరుణా సముద్రానివి. మరి కరుణా సముద్రం అన్నప్పుడు అది నీటిగా కరిగి కనబడాలే, కొండలా కనబడుతుందంటే దయ బాగా ఎక్కువైపోయి కరుణా సముద్రం గడ్డ కట్టిందిట. ఆ గడ్డగట్టిన కరుణా సముద్రమే అరుణాచలం అంటున్నారు. ఇక్కడ విశేషమైన అంశం ఇక్కడ. అందుకే అరుణాచలం అనే మాటని కరుణాచలం అని కూడా సంబోధిస్తారు రమణుల వారు. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృపజేసి నన్నేలు మరుణాచల. కనుక అరుణాచలం అంటే ఈశ్వరుని కారుణ్యమే, కరుణారూపుడైన ఈశ్వరుడే. మళ్ళీ ఈశ్వరుడు కారుణ్యం రెండు లేవు, ఈశ్వరుడే కారుణ్యం, ఈశ్వర కారుణ్యమే అరుణాచలమైంది అంటూ ఆర్తిగా అడుగుతూ, పేరు దలపకనే పట్టి లాగితివి నీ మహిమ కనుదురెవరు అరుణాచల. పేరు తలపగానే పట్టి లాగితివి, అరుణాచల అని పేరు తలంచగానే పట్టి లాగేసేవే, ఎటువంటి దయ్యయ్యా, ఆ దయని ఏమని చెప్పగలం అంటూ చివరిగా ఇల్లు విడువలాగి లో నింటిలో జొచ్చి యొగి నీదు ఇలు చూపి తరుణాచల. నన్ను నా ఇంటి నుంచి ముందు బయటికి లాగు, గృహవ్రతులై ఉండకుండా బయటికి లాగడం. ఇక్కడ గృహం నుంచి బయటకు రావడం అంటే ఇదే విషయం అండి. ఇక్కడ ఆ గృహవ్రతత్వం కాకుండా నన్ను ఇంటి నుంచి బయటికి లాగో, తర్వాత హృదయం అనే ఇంట్లో ఉండేటట్టు చేసావు, ఇప్పుడు నీ ఇల్లు చూపించవయ్యా అన్నాడు. ఇక్కడ అంటే ముందు బహిర్ముఖ ప్రవృత్తి విడిచిపెట్టాలంటే గృహవ్రతులై ఉండకుండా బయటికి రావాలి. అలా ఇంటి నుంచి బయటకు వచ్చి హృదయం అనే ఇంట్లో అంటే అంతర్ముఖుడయ్యాను, ఇప్పుడు నీ ఇల్లు కావాలి. నీ ఇల్లు కావాలంటే కైవల్య సామ్రాజ్యం, మోక్షం అనే సామ్రాజ్యమే, అదే నీ ఇల్లు, దానికి వెళ్ళాలి అంటూ నీట హిమముగా ప్రేమ కారు నీలో నన్ను ప్రేమగా కరిగి బ్రోవు అరుణాచల. నీట హిమముగా, అద్భుతమైన మాట. నేను కరిగిపోయేటట్టు చేయవయ్యా. అది ఎలాగో అంటే పెద్ద మంచుగడ్డ నీటిలో పడి ఎలా కరిగిపోతుందో అలా నేను ప్రేమస్వరూపుడివే నీలో కరిగిపోవాలి. అద్భుతమైన మాట అండి ఇక్కడ చెప్పడం. ఎలా భగవంతుడు ఐక్యం అవ్వాలంటే, ఒక మంచుగడ్డ నీటిలో పడిందిట, పడిన కొంతసేపటికి ఏమవుతుంది, మంచుగడ్డ కరిగిపోయి నీరైపోతుంది. అలాగే నేను మంచుగడ్డ లాంటి వాడిని, నువ్వు ప్రేమ సముద్రం లాంటి వాడివి. ఈ మంచుగడ్డ వచ్చి అరుణాచలం ప్రేమ సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు ఇంకా నేను తొందరగా కరిగిపోయి నీరు ఐక్యమైపోవాలయ్యా. ఆ చెప్పడంలో జీవభావం మంచుగడ్డ అయితే ఈశ్వరభావం సముద్రం. మంచుగడ్డలు ఏముంది, నీరు తప్ప మరొకట్లేదు, సముద్రంలో ఏముంది, నీరు తప్ప మరొకట్లేదు, కానీ రెండిట్లో ఏకమదే. కానీ ఆ గడ్డతనం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది అజ్ఞాన భావం, అది కరిగిపోవాలి. అది కరిగిపోవాలంటే అనంతమైన ఈశ్వర భావంలో ఏకం కావాలి. నీట హిమముగా ప్రేమ కారు నీలో నన్ను ప్రేమగా కరిగి బ్రోవు అరుణాచల అని పూర్తి చేస్తూ, ప్రేమతో నీ నామ మాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. అహంకార రాహిత్యమే భక్తికి చాలా ప్రధానం కదా. అందుకే ఎవరు నీ ప్రేమతో నీ నామాన్ని పలుకుతారో, నీ నామాన్ని వింటారో, ఆ భక్తులకి భక్తుడిగా నన్ను రక్షించవయ్యా అన్నాడు. దాసదాసోహ అనే భావాన్ని కూడా అంగీకరించారు. అందుకే ఆత్మజ్ఞాని ఈ భావాన్ని కాదనడు. క్షమగల గిరి
అల్పవాక్కు సద్వాక్కుగా కొని కావుము మరి నీ ఇష్టం అరుణాచల. నువ్వు ఏదైనా సహిస్తావు, కొండ అంటేనే క్షమ కదా, దేన్నైనా సహిస్తావు. కాబట్టి నా అల్పవాక్కును కూడా క్షమించి సద్వాక్కుగా స్వీకరించి అనుగ్రహించు, ఇంక నీ ఇష్టమయ్యా. మాలను దయచేసి అరుణాచల రమణ నా మాలదాల్చి బ్రోము అరుణాచల అంటూ అక్షరమణమాల సమర్పించి అరుణాచలంలో ఐక్యమైపోయినటువంటి రమణ మహర్షికి నమస్కారం చేస్తూ వారి రచనల్లో ప్రధానమైనటువంటి మనం ప్రస్తావన చేసుకున్నాం, ముఖ్యమైనవి. అదేవిధంగా ఆయన మాటల్లో ఇచ్చిన ఉపదేశం, కర్మభక్తి జ్ఞానాల సమన్వయం, జ్ఞానమే పరమావధి అని చెప్తూ ఆ విచారణ మార్గం ఎలా ఉండాలి, శరణాగతి మార్గం ఎలా ఉండాలో చెప్తూ జ్ఞాని అయినటువంటి వాడు ఎంత ఉత్సాహంగా ఈ జీవితంలో నిర్వహిస్తాడు అనేది కూడా ఆయన ద్వారా తెలుసుకోవాలి. సర్వభూత దయ, సమదృష్టి ఇత్యాదులన్నీ తెలుసుకున్నాం. అటువంటి జ్ఞానం దిశగా మనం కనీసం ప్రయత్నము ఆలోచన చెయ్యగలిగితే మన వ్యక్తిత్వాలు గొప్ప అవుతాయి. ఇది తెలుసుకోవాలి. ఒక జ్ఞానుల కథలు విన్నా, వాళ్ళ ప్రవర్తన విన్నా మనస్సుకు సంస్కారం ఏర్పడుతుంది. వాళ్ళు చెప్పిన మాటలు పాటించాలని కించిత్ ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన అద్భుతమైన వ్యక్తిత్వాలతో మనకి మనమే కాకుండా ప్రపంచానికి కూడా మంచి చేయగలం. అటువంటి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలుగుతూ నేటి తరానికి కానీ ఏనాటి తరానికి కానీ పనికొచ్చేటువంటి శాశ్వత ధర్మాన్ని తాను ప్రత్యక్ష ఉదాహరణగా భూమిపై మసలి చూపించినటువంటి ఆ మహా తేజస్సుకు నమస్కారం చేస్తూ 71 ఏళ్ళు జీవిస్తూ అందులో 54 ఏళ్ళు అరుణాచలేశ్వరుడి దగ్గరే జీవించినటువంటి మహానుభావుడు, జన్మతోనే సిద్ధుడైనటువంటి ఆ సిద్ధ పురుషుని గురించి 2 పూటలు చెప్పుకుని ధన్యులమయ్యాం. ఈ 2 పూటల ప్రవచనానికి ఆలంబనగా వేదిక కల్పించినటువంటి అట్లాంటా హిందూ టెంపుల్ వారికి, వారి తరఫున చక్కటి ఏర్పాట్లు చేసి ఆదరణతో స్వాగతించినటువంటి మోహన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రధాన బాధ్యత వహించినటువంటి అత్రి శ్రీరామ్ గారు, కృష్ణా వేదులు గారు, అలాగే శ్రీనివాస్ మేడూరి మొదలైన మిత్రులందరికీ కూడాను భగవద్ అనుగ్రహం లభించాలని కోరుకుంటూ ఈ మొత్తం మహాత్ములు స్ఫూర్తిదాతలు అనేటువంటి 8 వారాల సిరీస్కి కూడాను ప్రధాన బాధ్యత వహించినటువంటి డాక్టర్ రవి జంజాల గారికి కూడా ప్రత్యేక అభినందనలు అందిస్తూ మళ్ళీ వచ్చే వారం శని ఆదివారాలు సియాటిల్ వారి ద్వారా రామకృష్ణ పరమహంస యొక్క దివ్య జీవితాన్ని, వైభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. మళ్ళీ కలుద్దాం వచ్చే వారం. స్వస్తి. ఇప్పుడు ఈ నిర్వాహకులు మంచి మాటలు విందాం. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి గురుగారు. ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్న రోజున మనకు నిజమైన యోగోపాసన అంటే ఏంటి, జ్ఞాన మార్గం ఏమిటి, రమణుల ఆత్మవిచార సందేశం ఏమిటి అన్నది ఒక చిత్రదర్శినిగా అరుణాచలేశ్వరుని రమణీయ దర్శనాన్ని మాకు కావించారు. ఛాందోగ్య ఉపనిషత్ ప్రకారం ఏన అశ్రుతం శృతం భవతి అన్నట్టుగా దేని తెలుసుకుంటే తెలియంది కూడా తెలుస్తుందో అన్నది ఉపనిషత్ వాక్యం అయితే, ఆ ఉపనిషత్ వాక్యానికి సారమైనటువంటి ఉపదేశ సారాన్ని మాకు ఒక జ్ఞానగుళికగా ప్రసాదించారు. మేము ధన్యులం, కృతజ్ఞులయ్యాము. కృతజ్ఞతాపూర్వక పాదాభివందనాలు. అట్లాంటా వాసులకి అవకాశం కల్పించినందుకు డాక్టర్ రవి జంజాల గారికి, గురువు గారికి నమస్సులు. అలాగే అట్లాంటాలో నేను ఈ కార్యక్రమం చేయడం అంటే నేను ఒక్కడిని ఈ కార్యక్రమం చేయలేను. దానికి పూజ్యులు పెద్దల సహకారం ఎంతో కావాలి. అందులో ముఖ్యులు పూడిపెద్ది రవిశర్మ గారు, డాక్టర్ గారు, ఆయన ఎప్పుడు మా వెన్నంటి మమ్మల్ని సహకరించారు. అలాగే డాక్టర్ బికే మోహన్ గారు, పోలా ప్రగడ కామరాజు గారు, సురేష్ గాదిరాజు గారు ముందస్తుగా చెప్పుకోవాల్సిన పేరు. వీళ్ళు ప్రజాబంధువులు, అట్లాంటాలో ఉన్న సహృదులందరూ మాకు సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా గురువు గారు కనుక అనుగ్రహించకపోతే ఇది అయ్యే పని కాదు. అండ్ రమణ భగవాన్ గారి ఆశీర్వాదము, గురువు గారు రమణ భగవాన్ గారు స్కందమూర్తి అయితే మాకు షణ్ముఖ శర్మ గారు స్కందమూర్తి. ఆయన అరుణాచలేశ్వరుడి దర్శనం మాకు కావించారు. సదా కృతజ్ఞులం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఆయన ప్రతికూల పరిస్థితుల్లో మాకు ఈ అవకాశం కల్పించారు. ఇక్కడ రాలేకపోయినందుకు చింతిస్తున్నాం. అలా కాకపోతే ఈశ్వర కృప వల్ల నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మాకు అవకాశం ఇస్తారని, వాళ్ళందరినీ ఇక్కడ ఫిజికల్గా మేము చూడగలుగుతామని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కేవలం అట్లాంటే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చాలా మంది 1000కి పైగా ఏకదాటిగా దృశ్య శ్రవణ మార్గం ద్వారా చూస్తున్నారు. చాలా ధన్యులం గురువు గారు. నమస్కారం. ధన్యవాదాలు.